సో రీసెంట్గా ఒక ఫ్యూ డేస్ నుంచి సౌమ్య శెట్టి అండ్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎపిసోడ్ అయితే రన్ అవుతుంది. సో ఆయన దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రూఫ్స్తోనే మాట్లాడతాను అని చెప్పి ఆయన ఈరోజు మన దగ్గర రావడం జరిగింది. 26 మీ వాయిస్ మెసేజ్ ఏమని బెటర్ వాయిస్ నోట్ నేను పెట్టాను. ఏమని అంటే మామూలుగా నేను మేడం ఇట్లా హైదరాబాద్ ఉన్నాం కదా మనము, మేము ఎప్పుడు పోయినాము ఆ డేట్లో పోయినాము, రూమ్ నెంబర్ 508 సౌమ్య కిల్లంపల్లి. ఫ్యామిలీ ఉంటే ఏడున్నారు మన ఫ్యామిలీ, మేమిద్దరం రూమ్లో ఉంటే ఫ్యామిలీ అంతా వేరే రూమ్లో ఉన్నారా? ఇప్పుడు ఆ మురళి అనే పర్సన్ని ఇందాక మీరు చెప్పినట్లుగా అందులో ఆయన మాట్లాడింది ఏంటంటే తీన్మార్ మల్లన్న న్యూస్ ఛానల్ ఏదో కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాప్ కేసు కూడా ఏదో నడుస్తుంది అని. ఎంతవరకు నిజమది? ఆమెకు అతనికి ఉన్న రిలేషన్ నాకు తెలియదు. మొత్తానికైతే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆమె ఏం కష్టం వచ్చినా, ఇప్పుడు ఆమె బాత్రూమ్ వీడియో ఉంటుంది కదా, నా ఫోన్ ఇస్తా మీకు, ఆమె ఫోన్ చెక్ చేసుకోండి, నా ఫోన్ చెక్ చేసి ఎక్కడ ఏమన్నా నా ఫోన్ అక్కడ ఇస్తా, ఏదన్నా ఆ వీడియో ఉంది అని తెలిస్తే జూలై 12th అమ్మాయి వచ్చింది, నైట్ మొత్తం సెక్చువల్ హరాస్మెంట్ చేసిండు. జూలై 13th దస్పల్లా హోటల్ కింద స్టాఫ్ తీసుకొని పోయి కార్లో, నాతో కంటే మీ ఫ్యామిలీతో ఉంటే కొంచెం నీకు బాగుంటుంది కదా, జ్వరం వచ్చిందని చెప్పిన. లేదు ఉంటా అన్నది. లేదు నేను వెళ్ళిపోతా, వేరే పని నాకు కూడా, నువ్వు వెళ్ళిపోమని చెప్పిన. ఇంత జరిగినప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామన్నప్పుడు టు బీ ఫ్రాంక్ ఇట్లా మీడియా ముందుకు రావడం కంటే పోలీస్ స్టేషన్ పోయి ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా కేసు సాల్వ్ అయిపోతుంది అనేది నా పాయింట్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. సో రీసెంట్గా ఒక ఫ్యూ డేస్ నుంచి సౌమ్య శెట్టి అండ్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎపిసోడ్ అయితే రన్ అవుతుంది. మొత్తం ఎటు చూసిన సోషల్ మీడియా అంతా అదే రన్ అవుతుంది. కానీ చాలా వర్షన్స్ మనం వింటున్నాం, కానీ ఎక్కడ విత్ ప్రూఫ్స్తో ఎవరు వచ్చి మాట్లాడిన సందర్భాలు చూడట్లేదు. సో ఈరోజు నాతో పాటు లక్ష్మీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ప్రూఫ్స్తోనే మాట్లాడతాను అని చెప్పి ఆయన ఈరోజు మన దగ్గర రావడం జరిగింది. సో ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి, ఇప్పుడు దాకా ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద ఆయన కౌంటర్ ఏంటి, ఈ ఇంటర్వ్యూ తెలిసిన ప్రయత్నం చేద్దాం. హాయ్ లక్ష్మీకాంత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎలిగేషన్స్ ఫ్యూ డేస్ నుంచి వింటున్నాము. సో బ్రీఫ్గా తను ఎప్పుడు పరిచయం, అసలు ఎక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందో చెప్పండి. అది ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ చెప్పిన బ్రదర్ నేను. మనకి 2021లో పరిచయం, ఫిబ్రవరి ఏదో 22 అనుకుంటా, ఫిబ్రవరి 5 years పరిచయం అయింది. ఆ వెంకయ్య బాబు పరిచయం చేసిండు. ఆల్రెడీ ఇది రిపీటెడ్గా చెప్పిన, ఇది చెప్తే కూడా పబ్లిక్ మళ్ళీ యాక్సెప్ట్ చేయరు, బోర్ కొడుతుంది వాళ్ళకు. అది అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నాకు 2025లో పరిచయం, మళ్ళీ పరిచయం. ఆల్రెడీ పరిచయమైన అమ్మాయి కదా, పరిచయం మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, 4 years నేను అమ్మాయి జోలికి వెళ్ళి అమ్మాయి నా జోలికి రాలేదు. 2025లో అమ్మాయి థెఫ్ట్ కేసు ఉంది కదా, బంగారం దొంగతనం చేసింది ఒకరింట్లో, 150 బంగారం దొంగతనం చేసింది అమ్మాయి. ఆ విషయంలో మళ్ళీ నేను అప్రోచ్ అయినాక అదే 2025 మార్చిలో మళ్ళీ అట్లా అప్రోచ్ అయినా. మార్చిలో అయితే ఫిబ్రవరిలో పరిచయం అయింది, మళ్ళీ సెకండ్ టైం పరిచయం అయింది. మార్చి 20 కలిసిన మళ్ళీ సెకండ్ టైం అమ్మాయిని. ఎక్కడ? వైజాగ్లో, భీమిలిలో, కాసా బీచ్లో. మార్చ్ అంటే ఈ 7 monthsలో మీరు ₹1 కోటి అటు ఇటుగా ₹1 ఇచ్చింటాం. మీడియా వాళ్ళు ఏదో ₹1.30, ₹1.50 అంటున్నారు, కానీ అది వాస్తవం. అది నేను ఇచ్చిన పైసలు అయితే ₹1 అటు ఇటు ఉంటుంది, ఒక 10 లక్షలు ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే. అది కానీ 2021లో పరిచయమైన అమ్మాయి తర్వాత ఈ టెఫ్ట్ కేసులో ఇన్వాల్వ్ అయినా కూడా రిజల్ట్ అయినా మనకి తెలియదు. ఇన్వాల్వ్ అయిన అమ్మాయిని మీరు ఎలా నమ్మారనేది ఒక డౌట్ రైజ్ అవుతుంది పబ్లిక్లో కూడా. అవును. ఇప్పుడు ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు నాకు 2021లో పరిచయం అయినప్పుడు అమ్మాయి నాతో అయితే క్లీన్గానే ఉండే. అప్పుడు ఆ దొంగతనం, ఆ కన్నింగ్ ఏం లేకుండే. నేను జస్ట్ మా ఇంటికి వచ్చిన షెల్టర్ ఇచ్చిన 3 రోజులు, తర్వాత వెళ్ళిపోయింది అమ్మాయి. ఇక ఏమేమో కథనాలు జరుగుతున్నాయి, అవే పట్టించుకోలేదు. 2025లో నేను యూట్యూబ్లో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేనే అప్రోచ్ అయినా. ఫస్ట్ నేనే మెసేజ్ చేస్తే అమ్మాయి నాకు గుర్తుపట్టలే అన్నది, నేను వాయిస్ మెసేజ్ పెట్టినా. అప్పటికే అమ్మాయి ఉంది కదా ఇంటెన్షన్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని తెలిసి అమ్మాయికి అప్పటికే అట్లా ట్రాప్ చేసింది నన్ను. ట్రాప్ అంటే ఎట్లా అనుకున్నావు, మామూలుగా ఏదో ఏమంటారు దాన్ని, మైండే అది అమ్మాయిది, అమ్మాయిలో ట్రాప్ చేసింది నన్ను. కానీ ఈ వెంకట్ అనే పర్సన్తో తన మీద ఒక రాంగ్ ఇంటెన్షన్స్తో మీరు ఉన్నారని, ఈ వెంకట్ వచ్చి తనకు అప్రోచ్ చేయడని చెప్పి ఒక ఎలిగేషన్ వేసింది.
మీరు నిజంగానే రాంగ్ ఇంటెన్షన్స్తో ఉన్నారా 2021లో మీకు పరిచయం అయినప్పుడు తనతో ఉండాలి తనని కలవాలి అనే పాయింట్లో ఉన్నారా? నేను 2021లో రాంగ్ ఇంటెన్షన్ నా మీద అమ్మాయికి ఉన్నప్పుడు 2025లో మళ్ళీ ఇట్లా గెలిచింది నన్ను. సరే మెసేజ్ చేసిన కదా, నేనే మెసేజ్ చేసిన అనుకో, నన్ను బ్లాక్ చేయొచ్చు కదా, నాతో మాట్లాడి ఉండొచ్చు కదా, మరి ఎందుకు గెలిచింది? రాంగ్ ఇంటెన్షన్ అక్కడ ఏం లేదు. అమ్మాయి తప్పించుకోనికి ఏదో చెప్తుంది ఇప్పుడు, కానీ అది కాదు కరెక్ట్. అది సో మీరు ఎందుకు మెసేజ్ పెట్టారు? యూట్యూబ్లో చూసిన అమ్మాయిని నేను, ఇట్లా దొంగతనం కేసు ఉంది, అది అల్చల్ అవుతుంది, నేను నార్మల్గా మెసేజ్ చేసిన, హాయ్ అండి ఎలా ఉన్నారని పెట్టిన. అమ్మాయి ఎవరు అని పెట్టింది, నేను వాయిస్ మెసేజ్ చేసిన, ఏమంటే రిప్లై ఇచ్చింది అమ్మాయి. రిప్లైలో కూడా ఏముంది, మీకు వాట్సాప్ చాట్ కూడా చూపిస్తే, మీరు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నారా, మర్చిపోలేదా, నేను దొంగ నమ్ముతున్నారా మీరు అని అన్నది అమ్మాయి. నేను నమ్మనండి, మీరు చాలా ప్యూర్ అండి, గోల్డ్ అని చెప్పిన ఆ టైంలో. అట్లా అక్కడ నుంచి మీరు కూడా ఏదో ఇంటెన్షన్ మెసేజ్ పెట్టినా నేను. వాస్తవంగా నాకు కూడా ఇంటెన్షన్ ఉండే, కానీ నేను ఇప్పుడు అమ్మాయి నాకు ఇంటెన్షన్ ఉన్నమాట కరెక్టే, రాంగ్ ఇంటెన్షన్ ఉన్న అబ్బాయికి అని చెప్తుంది కదా, రాంగ్ ఇంటెన్షన్ ఉంటే ఎందుకు కలిసింది మళ్ళీ నన్ను? కలవద్దు కదా, ఆమె అంత క్లీన్ ఉన్నప్పుడు నన్ను కలవద్దు కదా మళ్ళీ. సరే నేను 100 మెసేజ్లు పెట్టినాను కొందరు, నాకు రిప్లై ఇవ్వద్దు కదా. నేను జస్ట్ ఒక్క మెసేజ్కి రిప్లై ఇచ్చింది నాకు. ఈ చాట్లో కూడా చూసుకోండి మీరు కావాలంటే. అది కానీ తను చెప్పే వర్షన్ ఏంటంటే, నాకు సినిమా అని చెప్పి అప్రోచ్ అయ్యారు అంటే సేమ్ ఇదే క్వశ్చన్ తను వేరే ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినప్పుడు మీరు ఎందుకు రిప్లై ఇచ్చారు, రాంగ్ ఇంటెన్షన్ మీకు తెలుసు కదా అన్నప్పుడు తన వర్షన్ ఏంటంటే, సినిమా అన్నారు, ఆల్రెడీ నేను డిస్పరేట్గా ఉన్నా, నాకు సినిమా ఆఫర్స్ రావట్లేదు, ఆ డెఫ్త్ కేస్ తర్వాత నుంచి నాకు ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోయినాయి, ఇంట్లోనే ఉన్నా, నాకు ఒకళ్ళు వచ్చి సినిమా ఆపర్చునిటీస్ అన్నప్పుడు ఖచ్చితంగా నేను అప్రోచ్ అవుతాను కదా అని చెప్పింది. సో సినిమా అని అప్రోచ్ అయ్యారా మీరు? లేదు, తప్పదు, 100% తప్పది. నేను అమ్మాయి ఇద్దరం కలిసి చేసుకున్న ప్లాన్ అది. మరి సినిమా లేదు, ఏమీ లేదు. నేను సినిమా నా బ్యానర్ కూడా లేదు ఇప్పుడు. నేను ఎప్పుడు 2016, 17, 18లో అటు ఇటుగా ఒక సినిమా చేసిన, కేరా వాట్సాప్ అని, అక్కడితో ఆపేసుకున్నా, కరోనా కంటే ముందు. అది నాకు అమ్మాయి ఇచ్చిన ప్లాన్. అది సినిమా అని కానప్పుడు మరి అగ్రిమెంట్ పరిస్థితి ఏంటి? అగ్రిమెంట్ 2.5 lakh టోకెన్ అడ్వాన్స్ అండ్ 40 lakhs తనకి ఇస్తాను అని చెప్పి మాట్లాడినట్టు అగ్రిమెంట్ అయితే ఉంది. అవును. సో అగ్రిమెంట్ పరిస్థితి ఏంటి? సినిమా మేము ఇద్దరం చెప్తున్నా కదా, అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్కి ఏం చెప్పుకోవాలి ఆవిడ? ఇప్పుడు సినిమా అగ్రిమెంట్ ఎంబడి ఏమీ వేయలేదు నేను, కలిసిన రోజు సినిమా అగ్రిమెంట్ అమ్మాయికి ఏమీ వేయలేదు నేను. March 29th కలిసిన కదా, April 24th ఇచ్చిన అగ్రిమెంట్, డేట్ చూసుకోండి మీరు, April 24th ఇచ్చిన అగ్రిమెంట్. మేము అప్పటికే 2-3 సార్లు ఫిజికల్గా ఉన్నాం కదా, వారణాసి పోయినాం కదా, వారణాసిలో ఉన్నాం. ఏప్రిల్లో మళ్ళీ వచ్చింది 6వ తారీఖు నాడు, 10 టికెట్లు ఉన్నాయి, మా హోటల్ బిల్స్ ఉన్నాయి, ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. తర్వాత March 24th మళ్ళీ వచ్చింది, March 24th అగ్రిమెంట్ చేయమన్నది అమ్మాయి. అది మా ఇద్దరు ప్లాన్, అది అమ్మాయి ప్లాన్, నా ప్లాన్. ఫస్ట్ ఆమెనే అడిగింది నన్ను, నేను ఇంట్లో చెప్పుకోవాలి కదా ఏదోటి, మా ఆయన అడుగుతాడు కదా నన్ను అన్నట్టుగా ఆమె చెప్పింది స్టార్టింగ్లో. నాకున్న బ్యానర్ దాన్ని పట్టుకొని నేను వేసిన, అగ్రిమెంట్ వేసిన అంతే. అగ్రిమెంట్ ఆమెకి ఎప్పుడు ఒరిజినల్ ఆరో ఇచ్చిన నేను, నా దగ్గర ఒరిజినల్ పెట్టుకునే అవసరం నాకు రాలేదు. అది సో అగ్రిమెంట్ కూడా తన ప్లాన్ తన దగ్గర ఇచ్చిన. మరి ఒక ఆడియో కాల్లో నేను రాజేష్ అనే పర్సన్ మీరు మాట్లాడింది విన్నా నేను. ఆ ఆడియో కాల్లో మీరు ఏం చెప్పారంటే, ఇప్పుడు దాకా తను డబ్బులు ఇచ్చారని చెప్పారు, నేను ఇప్పుడు దాకా ఒక 35 lakhs వరకు ఇచ్చాను తనకి అవసరం ఉంది అంటే అని చెప్పారు. మీ సైడ్ నుంచి మీరు ఏమైనా ఇచ్చారా అంటే, నేను ₹1 కూడా లేదు, అమ్మాయి చాలా మంచిది అని చెప్పారు. మళ్ళీ ఈ రోజు మీరు డబ్బులు ఇచ్చారు, నేను ₹1 దాకా అమ్మాయికి ఇచ్చాను అన్నారు. ఎందుకు ఈ చేంజ్ వరకు ఎందుకు చెప్పినంటే, నేను అప్పుడు అమ్మాయితో మంచి ఫిజికల్ రిలేషన్ బాగానే ఉంది, మెంటల్గా బాగానే ఉంది, అంతా బాగున్నాం కదా మేము. వేరే పర్సన్ వచ్చి నేను అమ్మాయికి డబ్బులు ఇచ్చినా, నువ్వు ఏమైనా ఇచ్చినా నేను ఏం చెప్పాలి? అప్పుడు నేను అమ్మాయితో బాగున్నప్పుడు నేను అమ్మాయిని డిగ్రేడ్ చేయకూడదు కదా. నేను డిగ్రేడ్ చేస్తే నాకు కరెక్ట్ కాదు కదా, అమ్మాయి కూడా కరెక్ట్ కాదు. నేనేం డబ్బులు ఇవ్వలేదు బదులు అమ్మాయి నాకు 2021లో పరిచయము, నేను అమ్మాయి పెళ్లి చేసుకున్నామని క్లియర్గా చెప్పిన దానిలో నేను. మీరు ఆ ఆడియో మొత్తం వింటే కూడా మీకు అర్థమవుతుంది. నా వైఫ్ నా పిల్లము నేను లవ్ చేశాను నేను చెప్పిన. అతను ఏమన్నాడు, నన్ను ఉంచుకోమన్నది నాకంటే ముందు ఇంకో అతని దగ్గర ఉంది, అతని పేరు చందు, నన్ను ఉంచుకో, నెలకు 3-4 లక్షలు నాకు ఏం చెప్పిందని క్లియర్గా ఆడియో ఉంది, మీరు వినండి. అతను అట్లా చెప్తున్నప్పుడు నేను చెప్పొద్దు కదా డబ్బులు ఇచ్చినని. నేను అందుకే అమ్మాయి రెప్యుటేషన్ పోతుందని చెప్పి నేను చెప్పలేదు ఆ టైంలో. ఇప్పుడు చెడిపోయింది కూడా చెప్తున్నా. ఈ ట్రాపే కదా, తను ట్రాప్ చేసినట్టే కదా. అంటే ఇప్పుడు ఇందులో మీరు చెప్పినట్లుగా ఇష్టం లేనప్పుడు ఎందుకు రావాలి, అన్నిసార్లు ఎందుకు రావాలని క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు, అవును, తను ట్రాప్ చేస్తుంది అని తెలిసిన తర్వాత ఇన్ని లక్షల డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఒక 10 లక్షల తర్వాత 20 లక్షల తర్వాత ఒక ట్రాప్ చేస్తుందేమో ఆ మైండ్ సెట్ మనకు వచ్చేస్తుంది. ఎందుకు కంటిన్యూగా మీరు డబ్బులు ఇచ్చుకుంటూ గోల్డ్ చైన్లు కొనిస్తూ ఉన్నారు? నేను ప్రతి ఒక్కటి కూడా కావాలని ఏమీ లేదు ఆవిడకి, ప్రతి ఒక్కటి నేను అడిగి తీసుకున్నది ఆవిడ. ప్రేమ అని నటించినట్టు చేసింది, నేను అది నిజం అనుకున్నా. మీరు చూడండి చాట్, ప్రతి ఒక్క చాట్ మీకు చూపిస్తా, ఎవరిది తప్పు ఉందో ఎవరిది ఎక్కువ మీద చూడండి మీరు. అన్నప్పుడు ఇప్పుడు ఆవిడెంతగానం వచ్చి నా దగ్గర ఉన్నాం, నేను ఎట్లా వద్దంట, నేను వద్దంటలేను కదా, చేసేసాను.
కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇది కరెక్టేనా? అంటే పెళ్ళి అయిపోయి మీకు ఫ్యామిలీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళడం కరెక్టేనా? 100% ఎంతో కొంత మీది కూడా తప్పు 100% నా తప్పు నాదే ఉంది. 100% నాది ఉంది. నాది ఎంత ఉందో అమ్మాయిది కూడా అంతే ఉంది తప్పు ఇక్కడ. కానీ 100% నా తప్పు ఉంది. ఇటువంటి తప్పు మళ్ళీ చేయనని మొన్న ఒక ఐటెంలో కూడా చెప్పా. ఇకపై నా తప్పు చేయను, మదర్ ప్రామిస్ చెప్తున్నా, చేయను. ఎందుకంటే దీని 100% నేను తప్పు 100 కాదు 1000% తప్పు నాది. కానీ ఆమె ట్రాప్లో నేను ఏం చేయలేను. ఆ టైంలో నేను ఏం నా బ్లర్లో ఉన్నా. నేను ఒక 3 నెలలు ఎట్లా చేసిన టైం వేయలేదు వాళ్ళు అసలు. పొద్దున్న లేసే మెసేజ్లు, మధ్యాహ్నం చేసే మెసేజ్లు, వస్తున్నా ఫ్లైట్ టికెట్ చూసుకోండి మీరు. అంటే మీ వైఫ్ కూడా తెలిసి విషయం తెలిసి కూడా మేము మాట్లాడలేదు, తను సపోర్ట్ చేస్తూ వచ్చింది మీ రిలేషన్ని. 100% మా వైఫ్ సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు మా వైఫ్ది ఒక కాల్ రికార్డ్ వినిపిస్తుంది, ఆడియో రికార్డ్ వినిపిస్తుంది కదా. ఎవరైనా సరే ఫస్ట్ హలో అనకి వెళ్ళి ఉంటుంది కదా కాల్ రికార్డు. హలో అంటాం, మీరు ఎవరు, నేను ఇట్లా మాట్లాడే సంభాషణ స్టార్టింగ్కి వెళ్ళి ఉంటుంది కదా. ఆ సంభాషణ స్టార్టింగ్కి వెళ్ళి వినిపించమని చెప్పాలని వాళ్ళు వినిపించారు. మధ్యలో మా ఆవిడ ఇరిటేషన్ వచ్చిన తిట్టింది మాత్రం వినిపిస్తుంది. ఇప్పుడు ఎడిటింగ్ చేసి దాన్ని ఫస్ట్కి వినిపించమని చెప్పండి వాళ్ళని. ఈవెన్ ఇప్పుడు రిలీజ్ అయిన కాల్ రికార్డింగ్స్ అన్ని మీ సైడ్ నుంచి రిలీజ్ అయినా ఆమె సైడ్ నుంచి రిలీజ్ అయినా ఎంతవరకు వినిపించాలో అంతవరకే ఉన్నాయి. అంటే వన్ సైడ్ తన అవతల పక్క అలవరించలేదు, మీరు రిలీజ్ చేసిన కాల్ రికార్డింగ్ కూడా అలవరించలేదు. అవును. నేను ఇంకోటి బ్రదర్ ఏమంటున్నానంటే, నా దగ్గర ఉన్న ప్రూఫ్ల కాడ నేను జాయితీకి వచ్చి మీకు చూపించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు? ప్రూఫ్స్ చూపించట్లేదు. ప్రూఫ్ చూపిస్తుంటా. ఇప్పుడు సాయంబిక గారు మన సుధీర్ ఆటో ఉన్నాడు కదా, ఆయన యాంకర్. ఆయన దాంట్లో ఏమంటుంది ఇంటర్వ్యూలు అంటే 28 పిల్స్ వేసుకున్నారంట ఆవిడ. పిల్స్ అంటే ఏంటివి? ఐపిల్స్. అదే ప్రెగ్నెంట్ రాకుండా వేసుకున్నాం కదా. మేము కలిసిందే నెలకు 2 సార్లు, అట్లా 6 సార్లు కలిసినాం మేము. ఏప్రిల్ 2 సార్లు, మే 2 సార్లు, జూన్ 2 సార్లు, జూలై 1 సారి, 7 టైమ్స్ కలుసుకున్నాం మేము. 7 టైమ్స్కి 28 టాబ్లెట్ ఎవరైనా వేసుకుంటారా? సరే దానికంటే ప్రూఫ్ లేదనుకో వదిలేస్తాం. ఇంకొక మాట, ఆవిడ నాకు గోల్డ్ ఇచ్చినా, బంగారం ఇచ్చినా, డబ్బులు ఇచ్చేసిన అంటుంది కదా. ఇస్తే ప్రూఫ్ ఏడింది? ఇప్పుడు చిన్నగా మా ఆవిడ మాట్లాడింది, నేను మాట్లాడింది, వాళ్ళ ఇంటికి తిట్టుకొని ఇంత హంగామా చేస్తున్నారు కదా వాళ్ళు. నాకు ఇప్పుడు అగ్రిమెంట్ రిటర్న్ ఇచ్చినా అని చెప్తున్నారు కదా. ఓకే, అగ్రిమెంట్ రిటర్న్ ఎట్లా ఇచ్చినా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. మరి ఆ గోల్డ్ డబ్బులు ఇచ్చినప్పుడు ప్రూఫ్ పెట్టుకొని కదా ఇస్తారు ఎవరైనా. ఒక చిన్న పేపరో, ఒక వీడియోనో, ఒక ఆడియో ఉంటుంది కదా. మరి ఏడు ఎవరు ఎందుకు అడుగుతారు వాళ్ళని? ఎవరికి ఇచ్చారు? మరి నాకైతే ఇవ్వలేదు. ఇచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? నేను వాళ్ళకి ఇచ్చిన ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి కదా బ్రదర్. నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్లు అకౌంట్ స్టేట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. గోల్డ్ ఇచ్చినట్లు అకౌంట్ స్టేట్మెంట్ ఉంది, బిల్స్ ఉన్నాయి. వాళ్ళు నాకు రిటర్న్ ఇచ్చినామని చెప్తారు కదా. ఏడు ఎవరికి ఇచ్చినారు? ఇచ్చినట్టు ప్రూఫ్ ఏముంది? రిటర్న్ ఇప్పుడు మీకు ఇవ్వలేదు. 1 రూపీ కూడా మదర్ ప్రామిస్ 1 రూపీ నాకు ఇవ్వలేదు. కానీ ఇంత హ్యాపీగా మీ డబ్బులు ఇస్తున్నారు, సరే ఇచ్చారు లేదో పక్కన పెట్టేసి ఇచ్చారంటున్నారు, గోల్డ్ ఇచ్చారు, మొత్తం ఇచ్చారు. ఇంత ఇస్తున్నప్పుడు తను రివర్స్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, తను ఫస్ట్ కేసు పెట్టాల్సిన అవసరం లేదు కదా అనే పాయింట్ ఈవెన్ పబ్లిక్లో కానీ నేను వీడియో చూసి నాకు కూడా అనిపించింది. ఇంత హ్యాపీగా వాడు వచ్చి నాకు డబ్బులు ఇస్తున్నప్పుడు నేను ఎందుకు కేసు పెట్టాను కదా. పెట్టాం. ఎందుకు కేసు పెట్టింది సౌమ్య? ఎందుకు కేసు పెట్టిందంటే, నేను అమ్మాయికి ఏం చేసిన, ఆమె నా లైఫ్లోకి వచ్చిన తర్వాత కొన్ని పద్ధతులు నేర్పించింది. నేను విచ్చలుడిగా ఉండకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, పద్ధతిగా ఉండు, ఫ్లాట్ ఇప్పిస్తున్నా కదా దానికి సూపర్ మార్కెట్ పెట్టిస్తా, సినిమాలొద్దు ఏమొద్దని కొంచెం నేను ఎట్లా అంటే మన ఇంట్లోకి ఎట్లా చెప్పుకుంటాం. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా భయ్, నేను తప్పో ఒప్పో నేను లోపల ఇంట్లో మా ఇద్దరి మధ్యలో పెళ్లి చేసుకున్నా. అమ్మాయి ఇంకా నేను తిరుగుతా, తింటా, పబ్లో కొత్త, క్లబ్లో కొత్త వద్దని చెప్పి కొంచెం నేను ఆమెని టైట్ చేసిన. అదొకటి అయింది. ఇప్పుడు అమ్మాయి నాకంటే ముందున్న 2-3 రిలేషన్లు ఉన్నాయి, అవి బయట పడి నేను కొంచెం అడగడం ఫోర్స్ చేసిన. నేను ఇప్పుడు నిలదీస్తున్నప్పుడు నాకు ఎదుటోళ్ళు సమాధానం ఏం చెప్తారు? అవును ఉన్నా అని చెప్తారు, చెప్పరు కదా. నాకు ఉల్టా అయిపోయింది అమ్మాయి. అది ఏమని పెట్టింది ఫస్ట్ కేసు మీ మీద ఫైల్ అయిన కేసు ఏంటి? కేసు ఏమని ఫైల్ పెట్టిందంటే, నేను వాళ్ళ ఇంటికి పోయి తిట్టినని పెట్టింది. ఆ రికార్డు నేను ఎక్కడ తిట్టలే, మా ఫ్రెండ్ తిట్టిండు ఆవిడ్ని, నేను ఎక్కడ తిట్టలే. ట్రెస్ పాస్ కేసు పెట్టింది. హెరాస్మెంట్ కేసు కూడా సంథింగ్ మీ మీద ఫైల్ అయిందని చెప్పి విన్నా. లైక్ మీరు తనని ఫోర్సబుల్గా ఫస్ట్ డే పిలిచినప్పుడే తన పిల్లో నొక్కేసి మీరు బలవంతంగా రేప్ చేశారని, ప్లస్ మల్టిపుల్ టైమ్స్ తను బ్లీడింగ్ అవుతున్నా కూడా మీరు వదలలేదని, ప్లస్ హెల్త్ బాగోపోయినా కూడా నన్ను బలవంతంగా తీసుకుని నన్ను రేప్ చేశాడు అని 3 months కంటిన్యూగా మీరు తనని ఫిజికల్గా హెరాస్ చేశారని చెప్పి ఇలాంటి కేసెస్ అన్నీ తను కేసు పెట్టేట్లా తెలియదు కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్న? నేను ఏమంటున్నంటే, ఆవిడేం 18 ఏళ్ళ పిల్ల కాదు, నేనేమి 20 ఏళ్ళ పోరని కాదు. ఓకేనా? ఆమెకు 30-33 ఉంటుంది, నాకు 35-36 నాకు ఉంటుంది. ఓకేనా? ఆమెకు భర్త ఉన్నాడు, సమాజం మొత్తం ఆవిడకి తెలుసు. ఓకేనా? కాశీకి వచ్చినప్పుడే నేను అంతగానో ఇబ్బంది పెట్టినప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా క్వశ్చన్, 3 నెలలు నన్ను ఎందుకు భరించింది? 3 నెలలు నన్ను ఎందుకు భరించింది? మరి 3 నెలల తర్వాత 3 నెలలు అతను డబ్బులు ఎందుకు లాగేసింది? గోల్డ్ ఎందుకు లాగేసింది? ఇదే కదా ఆన్సరు. దానికి ఏమంటుంది ఆమె?
ఆమె దగ్గర ఆన్సర్ లేదు కదా, తప్పించుకొని 100 చెప్తుంది ఆమె. మీరైతే ఫిజికల్గా రేప్ చేయలేరు. ఆమెను ఎంత ప్రాణంగా చూసుకున్నా ఆమెకు తెలుసు, నాకు తెలుసు. ఎంత ప్రాణంగా చూసుకున్నాడో ఆవిడకి తెలుసు, నాకు తెలుసు. మరి కాన్ఫ్లిక్ట్ అంతా మీరు క్వశ్చన్ చేయడం వల్ల స్టార్ట్ అయింది అంటున్నారు. 100%. సరే, మీరు క్వశ్చన్ చేయడం వల్ల ఇదంతా స్టార్ట్ అయింది అనుకుంటే, మీరు మీ పర్సన్ని ఎవరైతే అంబిక అని ఒక లాయర్ ఉన్నారో మీరు అటాచ్ చేసినప్పుడు తన మీకు నెగిటివ్ అవ్వడానికి, యాంటీ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే బ్రదర్, మీ సైడ్ ఉండాలి కదా, మీ దగ్గర పాజిటివ్ ఉన్నప్పుడు, మీరే కరెక్ట్ ఉన్నప్పుడు ఉండాలి. ఎందుకు నాకు యాంటీ అయిపోయిందంటే అడ్వకేట్ అంబిక అనే ఆమె సౌమ్యని, మళ్ళీ ఇంతకుముందు ఇంటర్వ్యూ మళ్ళీ చెప్తున్నా, సౌమ్య గారిని జైల్లో పెడతారు, రిమాండ్ చేస్తారు, తర్వాత కస్టడీ తీసుకుంటారు. ఇప్పుడు అర్జెంటుగా ఒక 15 లక్షల రూపాయలు కానీ కట్టకపోతే, 15 కాదు సారీ 12 లక్షలు, 11 లక్షలు, 11,50,000 రూపాయలు కట్టకపోతే సౌమ్యని కస్టడీకి తీసుకుంటారని చెప్పింది నాకు. ఓకేనా? ఆ అంబికకు డబ్బులు కట్టనీకనే నేను, బలరాము, వాళ్ళ ఆయన ముగ్గురం కలిసి మేము ఏడికి పోయినాము. అంబికకు డబ్బులు కడితే తను రిలీజ్ అవుతుంది, లేకపోతే తను అంబికకు డబ్బులు కడితే 11.5 లక్షల రూపాయలు అంబికకు డబ్బులు ఇస్తే ఆమె కోట్ల కడుతుంది అన్నట్లు. కోట్ల కడితే కోర్టు నుంచి ఆమెకు లెటర్ వస్తుంది, ఈమెను ఎవరు అరెస్ట్ చేయకూడదు, అరెస్ట్ చేయకూడదు, కస్టడీ తీసుకోకూడదు అని చెప్పింది అంబిక అని ఒక లెటర్ వస్తుందంట. దానికోసం డబ్బులు కట్టనికే మేము, నేను సౌమ్య, ఇక్కడ ఉంది కిల్లంపల్లి సౌమ్య, వైజాగ్ టు హైదరాబాదు, సేమ్ సీట్ కూడా పక్క 14 FI అనేది. ఇగో ఇక్కడ నేను లక్ష్మీకాంత్ రెడ్డి, ఎప్పుడు ఇది జూన్ 30 తారీఖు పోయినాం. నాది 14E, వాళ్ళ భర్త బలరాం శెట్టి 14D. ఎక్కడ పోయినాము? వైజాగ్ దిగి వైజాగ్ టు నా కారులో అనంతపూర్ పోయి అనంతపూర్లో ఆవిడకి డబ్బులు కట్టినాం. ఎంత కట్టినా 3 లక్షలు కట్టినాం అంబికకు. ఎందుకంటే ఈ ప్రాసెస్ కోసమే 11.5 లక్షల రూపాయలు కడితే ఆమెను ఎవరేం చేయరు, కోర్టు కానీ పోలీసులు కానీ ఏం చేయంటే ఆ డబ్బులు కట్టిన ఆ రోజు 3 లక్షలు ఇచ్చిన. 3 లక్షలు ఇచ్చిన ప్రాసెస్లో చెక్కులు ఇచ్చిన, 2-3 చెక్కులు ఇచ్చిన నేను. ఇప్పుడు చెక్కులు వేస్తా, బౌండ్ చేస్తా అంటుంది కదా ఆమె, ఏదో బ్లాంక్ చెక్ ఇచ్చిన. బ్లాంక్ చెక్ ఎందుకు ఇస్తే చెప్పి నేను, ఇప్పుడు ఆల్రెడీ ఆమె థెఫ్ట్ కేసు 150 తులాల దొంగతనం కేసుకు నేను బ్లాంక్ చెక్ ఇస్తే అవుతుందా? అవతల వాళ్ళకు లోక్ అదాలత్లో ఇచ్చి చెక్ ఇచ్చి లోక్ అదాలత్ కాంప్రమైజ్ చేసుకో అని చెప్పి నేను చెక్ ఇచ్చినంట. 150 తులాలకు నా సేవింగ్ అకౌంట్ చెక్ పని చేస్తుందో మీరు చెప్పండి. అది తప్పుడు ప్రచారం అది. సో ఆ కేసు కోసం మీరు 11.5 లక్షలు ఎందుకు మాకు డిఫరెన్స్ అని చెప్తాను మీకు. 11.5 లక్షలు ఇచ్చిన తర్వాత అంబిక డబ్బులు కట్టలేదు, ఆమె పర్సనల్గా వాడేసుకున్నది. నేను ఆయన ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసిన. ఏమని ఫోర్స్ చేస్తున్నా అంటే 11.5 లక్షలు ఎక్కడ పోయినాయి, కోర్టు కట్టినావా కట్టలేదా, ఎవరిని చీట్ చేస్తున్నావు, నన్ను చీట్ చేస్తున్నావు, సౌమ్యని చీట్ చేస్తున్నావు, నువ్వు నీకు నమ్మి డబ్బులు ఇచ్చిన అమ్మాయి లైఫ్ తట్టనుందని చెప్పినావు, మరి ఆ డబ్బులు రిసిప్ట్ ఏమైంది, కోర్టుకి లెటర్ ఏమైందని గట్టిగా అడగడం స్టార్ట్ చేసిన. ఆమె ఆల్రెడీ క్రిమినల్ మైండ్ ఆమెది, క్రిమినల్ లాయర్ మాత్రం కాదు, క్రిమినల్ మైండ్ ఆమెది. అట్లా మా ఇద్దరిని డిఫరెంట్ చేసి విడగొట్టింది ఆవిడ. కానీ హాస్పిటల్ ఇష్యూ సంథింగ్ ఏదో విన్నా నేను, హాస్పిటల్కి వెళ్తే తన ప్రైవేట్ పార్ట్స్ చూసి ఇలా చేస్తారా మనిషిని అని డాక్టర్ చెప్పారని చెప్పి ఒక న్యూస్, ఒక అలిగేషన్ కూడా మీ మీద వచ్చి పెట్టింది కదా. సో దాని మీద అది ఎప్పుడైంది? ఏప్రిల్ 5-6 కాశీ నుంచి జూలై 12 వరకు మేమున్నాం. జూలై 12 తర్వాత ఎప్పుడు ఫిజికల్ కలుసుకోలేదు కదా మేము. ఓకేనా? ఈ ఏప్రిల్ 5వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు ఏదైనా కావాలి కదా. మరి జూలై 12 తర్వాత ఎందుకైంది? మా గొడవలు అప్పుడు జూలైనే స్టార్ట్ అయినాయి మాకు. జూలై 1కే స్టార్ట్, జూలై 12 తర్వాతనే స్టార్ట్ అయినాయి మా గొడవలు. మరి అప్పుడు ఎందుకు పెట్టింది ఇది? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతాం బ్రదర్, మనము ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాని మీద ఏముంటుంది? మీరు ఎప్పుడన్నా డాక్టర్ దగ్గరికి పోయింటారు కదా మీరు కూడా, డాక్టర్ పేరు అన్నీ ఉంటాయా ఉండవా? ఉంటాయి. ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ పైన పేరు, లోగో, హాస్పిటల్ పేరు ఉంటాయి. ఇది వాళ్ళు పెట్టింది, ఇది ప్రిస్క్రిప్షన్ అంట. ఒక వైట్ పేపర్ మీద రాసి నాకు పెట్టిండ్రు. మరి అది పైన డాక్టర్ పేరు ఉందా లేదు నాకు తెలియదు. ఇది వాళ్ళు పెట్టిన ప్రిస్క్రిప్షన్ నాకు. ఇప్పుడు నిజంగా ప్రాబ్లం ఉన్న మిగతా రిపోర్ట్లు పెట్టాలి కదా మరి. ఇప్పుడు నాకు మెడికల్ రిపోర్ట్లు పెట్టి డాక్టర్నే ముందు కదా శ్వేత గుప్తా అని ఉంది అన్న, మొత్తం పేరు ఉంది, మొత్తం పైన హాస్పిటల్ ఏముంది మరి పైన. సరే ఆడేముంది దాంట్లో ఏముందో నాకైతే తెలియదు, చదువు రాదు పెద్దగా నాకు. డాక్టర్ లాంగ్వేజ్ మనకే అర్థం కాదు. అదే కదా. ప్రైవేట్ పార్ట్లు డ్యామేజ్ అయినా దీనిలో రాసింది కదా. నాకేం చెప్పిండ్రు, అమ్మికి ఏం చెప్పింది నాకంటే ఎస్టీడీ ఉందని చెప్పింది నాకు. ఎస్టీడీ అంటే మల్టిపుల్ సెక్స్ చేస్తే వచ్చే ఉంటుందంట, అది చెప్పిండ్రు నాకు. నేను అయినా కూడా ఏమన్నంటే నేను అది కూడా వైద్యం చేపిస్తాను చెప్పిన. నేను ఇప్పుడు మనతో ఉంది అమ్మాయి, అప్పటిదాకా మనకు అంబిక వెళ్ళనే గేమ్ నాకు అర్థం కాలేదు. మనతో అమ్మాయింది కదా, ట్రీట్మెంట్ చేపిస్తామంట మనమా?
ఇప్పుడు మా ఇంట్లో మా వైఫ్ వచ్చి ఉంటుందబ్బా, సరే అమ్మా ట్రీట్మెంట్ చేపిస్తామంటే మనము అంటాం కదా. నేను ఆ ఉద్దేశంతోనే అన్నా, నేను ట్రీట్మెంట్ చేపిస్తా, నాతో తీసుకురా ఎప్పుడు చెప్పలే నేను. అది సో ఇంటికి వెళ్ళి ఎందుకు గొడవ పడ్డారు? ఇంటికి వెళ్ళి బలవంతంగా రమ్మని చెప్పి బలవంతం తప్పదు. ఇంటికి చేశారు. ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి కూడా మిమ్మల్ని పంపించేసి తన లోపల ఉండని చెప్పలేదంట మీకు. అవును. దేనికి అది? దేనికోసం అంటే అన్న, జూలై 12కు మేమిద్దరము దసపల్లిలో కలిసినాము. జూలై 12 తర్వాత ఆగస్టు సెప్టెంబర్ వరకు నాకు అమ్మాయికి మాటలు లేవు. ఓకేనా? ఆగస్ట్ సెప్టెంబర్ మాటలు లేవు. ఎప్పుడు పోయినాం మేము? సెప్టెంబర్ 9వ తారీఖు ఇంటికి పోయినాం. సో మీరు ఉన్నది కూడా 3 months మాట్లాడుకున్నాం అంతే. ఏప్రిల్, మే, జూన్, జూలై 12 లాస్ట్ మాట్లాడింది. జూలై 20 తారీఖు ఒకసారి మాట్లాడింది. అది నాన్నలో గిన్నెలో మెసేజ్ చేసింది జూలై 25కు. ఓన్లీ మెసేజ్ మాత్రమే. తర్వాత ఆగస్టు మొత్తం లేదు. ఆగస్టు మొత్తం వీళ్ళు మొత్తం నా మీద స్కెచ్లు వేసుకుంటూ కూర్చున్నారు. ఎవరు? అంబిక, సోమేష్ శెట్టి ఇద్దరు. వీని ఎట్లా దూరం పోవాలి, ఎట్లా డబ్బులు, వీళ్ళ కాన్సెప్ట్ అంతా ఒకటే అబ్బా. నేను డబ్బులు అడుగుతున్నా కదా, ఇవ్వకూడదు. నేను డబ్బులు ఎందుకు అడుగుతున్నా అంటే, నేనంతకు నేను అమ్మాయి వద్దనుకు నేను డబ్బులు వదిలేస్తా. నేను వద్దనుకోలేదు కదా, ఇప్పుడు కూడా వద్దనుకోవట్లేదు కదా నేను. ఓకే, మీరు రివర్స్లో డబ్బులు అడగడం స్టార్ట్ చేసిన. ఈ రిలేషన్ అంతా బయటపడుతుంది కదా అమ్మాయిది నాకు. నేను నాకంటే ముందు ఇంకోడు, వానికంటే ముందు ఇంకోడు బయటపడుతున్నాయి కదా. నేను ఆడికైనా వద్దనుకోవట్లేదు కదా నేను ఇంకా అమ్మాయికి చెప్తున్నా ఇదంతా వద్దు అని చెప్తున్నా కదా. వాళ్ళు ఉల్టా అయినరు. ఇంటికి ఎందుకు పోవాల్సి వచ్చిందన్న అంటే, అంబికనే చెప్పింది మాకు, అన్న మీరు ఇంటికి వెళ్ళిపోండి, నేను రేపు వస్తా, నాకు టికెట్ వేసిందన్న. అంబిక టికెట్ కూడా మేము సెప్టెంబర్ 9 ఇంటికి వెళ్ళాం కదా, సెప్టెంబర్ 10 సాయి అంబిక టికెట్ సెప్టెంబర్ 9th టికెట్ ఇదే కదా. మేము సెప్టెంబర్ 9th వాళ్ళ ఇంటికి పోయినాము. 9th టికెట్ బుక్ చేసిన, 10th ఆవిడ వచ్చింది. ఇదంతా ప్లాను. నువ్వు ఇంటికి బెంగళూరు టు విశాఖపట్నం, ఆవిడ అనంతపూర్లో ఉంటుంది. అక్కడ నుంచి బై రోడ్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫ్లైట్లు వస్తుంది. 10th సెప్టెంబర్ 10th మేము 9th వెళ్ళిపోయి గొడవ పడినాము. 10th ఆవిడ వచ్చింది. ప్లానే కదా ఇది. ఇప్పుడు నువ్వు ఆవిడని వెళ్ళిపోకన్నా వద్దు ఉండంటే ఉంటుంటి కదా నేను. నువ్వు వెళ్ళకన్నా ఉండంటే నేను ఉంటుంటి కదా. నువ్వు వెళ్ళిపో, నువ్వు దుర్గని నా ఫ్రెండ్, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి రచ్చరచ్చ చెయ్యి, అమ్మాయి నిలదీయు, నేను వస్తా రేపని చెప్పి టికెట్ వేసిన. నేను ఇంటికి పోగానే ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ అప్పుడే రెడీ చేసి పెట్టలే. అది ఎప్పుడో రెడీ చేసిపోయి ఇంత గట్ట నేను ఎట్లా తయారు చేసి అంత గట్ట తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళు. నేను ఇంటికి పోయిన 5 నిమిషాలకు పోలీస్ స్టేషన్ పుట్టింది కంప్లైంట్. ఎట్లా సాధ్యం ఇది? ప్రీ ప్లాన్డే కదా ఇదంతా. ఈ జూలై 12th ఏం జరిగింది అసలు? ఈ జూలై 12th లాస్ట్, ఆ రోజు నేను దసపల్లిని చేర్చుకుంటూ వచ్చేసాను, అదే లాస్ట్ నేను మాట్లాడలేదు మళ్ళీ అని చెప్తున్నారు తను. ఏం జరిగింది జూలై 12th? జూలై 12th నాడు అమ్మాయి వచ్చింది. మామూలుగా ఎప్పుడు వస్తాం కదా, వచ్చింది ఆ రోజు అమ్మాయి గాజులు అంటే గాజులు రెడీ చేయించి పెట్టిన నేను. అంటే జూలై 12th నుండి జూలై 15th వరకు ప్లాన్ వేసుకున్నాం మేము యాక్చువల్గా. జూలై 12, 13, 14, 15 4 days. పోయే రోజు గాజులు బ్యాంగిల్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన. సరే అన్నది అమ్మాయి అడిగింది. అయితే జూలై 12th వచ్చింది కదా, ఒక ఇంటర్వ్యూలో చూసిన నేను, సాయంబిక ఏమంటుందంటే, జూలై 12th అమ్మాయి వచ్చింది, నైట్ మొత్తం సెక్సువల్ హరాస్మెంట్ చేసిండు. జూలై 13th దసపల్లా హోటల్ కింద స్టాఫ్ తీసుకొని పోయి కార్లో కూర్చోబెట్టారని చెప్తుంది. ఓకేనా? క్వశ్చన్ ఆమె ఇంటర్వ్యూలో చెప్తుంది. అవన్నీ ఏం లేదు, అంత సీసీ ఫుటేజ్ కూడా తెప్పించిన. జూలై 12th వచ్చింది. ఆల్రెడీ వచ్చడమే అమ్మాయి కొంచెం సుస్తయింది. అంటే నెలసరి ఉంటుంది కదా మామూలుగా, మెన్షన్ టైం ఏమంటారు, ఆ టైం ఉంది అమ్మాయి. వచ్చింది రాత్రి బాగా మంచిగా ఇద్దరం తిన్నాము, తాగినాం, ఒకసారి ఫిజికల్గా ఉన్నాం. ఓపెన్ చెప్తాను, ఒకటేసారి ఉన్నాం. అది కూడా నాకు చేయాలనిపించలేదు, వదిలేసుకున్నా. అమ్మాయి కూడా నా మీద వచ్చి హ్యాపీగా పండుకున్నది. జూలై 12th నేనే టికెట్ వేసి, వద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది, నాతో కంటే మీ ఫ్యామిలీతో ఉంటే కొంచెం నీకు బాగుంటుంది కదా, జ్వరం వచ్చిందని చెప్పిన. లేదు ఉంటా అన్నది. లేదు నేను వెళ్ళిపోతా, వేరే పని ఉంది నాకు కూడా, నేను వెళ్ళిపోమ్మని చెప్పిన. టికెట్ వేసి హ్యాపీగా ఆమెను పంపించిన నేను. అక్కడ ఏం జరగలేదు, ఇవన్నీ క్రియేషన్ చేశారు వాళ్ళంతా. ఈ మధ్యలో వాళ్ళ హస్బెండ్ చంపించేస్తానికి ఏదో ప్లాన్ చేశారంట అన్న. మళ్ళీ కూడా చెప్తున్నా నేను, జస్ట్ మా ఆవిడ తిట్టినందుకు నేను ఇంటికి వినందుకే విత్ ఆడియో వీడియో ప్రూఫ్లు పెట్టుకొని కేసులు పెట్టింది కదా. వాళ్ళు చెప్తారు కదా మా ఆయన్ని చంపేస్తాం, మా ఆయన్ని చంపేస్తాం అంటారు కదా. ప్రూఫ్ ఏముంది అంటే, నోటికి వచ్చిన మాట చెప్తే కాదు కదా, ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ లేని ఎట్లా మాట్లాడతాం? నేను 100 చెప్తాను, నా ప్రూఫ్ లేదు, నమ్ముతావు నువ్వు? నేను ప్రూఫ్లు పట్టుకొని చూపిస్తున్నా, నమ్ముతావు నువ్వు? ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర, నేను అనలేదు ఆ మాట. సో తను అంటున్న మేజర్, మీరు ఏ చార్ట్స్ చూపించినా కూడా ఈ చార్ట్స్ అన్ని చూపిస్తే ఏమొస్తుంది, వెళ్ళి పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయమని చెప్పండి. నేను ఒక్కదాన్నే కాదు, ఇలా చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ఆ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఆ చార్ట్స్ ఆ ఫోన్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయండి, అప్పుడు తను ఏంటో అర్థమవుతుంది అని క్లియర్గా తను స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు మీడియా ఛానల్స్లో. సో మీరు రెడీగా ఉన్నారా మీ చార్ట్స్ కానీ మీ ఫోన్ కానీ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడానికి? నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి, ఒకటి ఐఫోన్, ఒకటి సామ్సంగ్ గెలాక్సీ 6. ఈ 2 ఫోన్లు మీకు ఇస్తా. దీనిలో ఏం యాప్స్ ఉన్నాయి ఆమె అంటుంది కదా, ఆయనతో పర్సనల్ యాప్ ఉంటుంది, నా ఫోన్ మీకు ఇస్తా, మీరు చూసుకోండి దీనిలో ఏం యాప్ ఉందో. ఒకవేళ ఏమైనా డిలీట్ చేస్తే కూడా బ్యాకప్ కూడా వస్తుంది కదా. ఈ 2 ఫోన్లు మీకు ఇచ్చేస్తా,
ఇష్టం అని చెక్ చేసుకోండి. దీనిలో ఒక్క వల్గర్ వీడియో కానీ ఏమైనా ఉంటే పనిష్మెంట్ ఏం చేసినా నేను భరిస్తాను నేను. యాప్ లేదా మీ దగ్గర? చూసుకోండి, నేను ఇస్తా అంటారు. పోలీసులకి ఏమంటే ఇస్తా, మీడియాకి ఏమంటే ఇస్తా, ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తా. నాకు అంత తెలివి లేదని అంత తెలివి ఉంటే ఈ మొత్తానికి ఎందుకు వస్తుంది? ఈ అమ్మాయి లాగా ఇంకా చాలా మంది అమ్మాయిలు ట్రాప్ రమ్మని చెప్పు ముందలకి ఎవరు. ఇప్పుడు నేను 2-3 ప్రూఫ్లు పెట్టినా ముందల, ఓకేనా? ఆమెను కూడా ప్రూఫ్లు తీసుకొని రమ్మను. నేను ఏ అమ్మాయిని చీట్ చేసినా, ఏ అమ్మాయిని నేను ఇబ్బంది పెట్టినా రమ్మను. సవాల్ చేస్తున్నాను నేను, రమ్మను. ఇంకోటి వాష్రూమ్లో వీడియో రికార్డ్ చేశారంటే ఎందుకు? 100% అన్న. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను ఇప్పుడే మీకు ఫోన్ ఇస్తా, ఆ 2 ఫోన్లు మీకు ఇస్తా, ఇష్టమని చెక్ చేసుకోండి మీరు. అది మా దగ్గర తెలియదు కదా, మీరు ఇక్కడ మీరు ఏది ఏమంటే ఆడిస్తా. ఇంట్లో డిలీట్ చేస్తే కూడా ఇస్తా నేను. డిలీట్ చేసినా కూడా బ్యాకప్ కొడితే పోలీసు వాళ్ళకి ఇస్తే వస్తుంది కదా. పోలీసులకు వస్తుంది. పోలీసు వాళ్ళకి ఫోన్ 2 హ్యాండ్ ఓవర్ చేస్తా ఫోన్లు. అమ్మాయి చేసిన చాటింగ్లు మొత్తం ఇస్తా నేను. మరి తనదే చెప్తున్నారు కదా, ఒకసారి మీరు అలా స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఫోన్ ఇచ్చేస్తే అయిపోద్ది కదా. నేను ఎందుకు వస్తా స్టేషన్కు? నేను ఎందుకు వస్తా స్టేషన్కు? నా మీద కేసు పెట్టినావు, నేను ఫైట్ చేసి, ఇంకోటి అమ్మాయి అనుకుంటుంది నేను కేసు పెట్టలేను అనుకుంటుంది. కేసు పెడితే అమ్మాయికి ఎంత పెద్ద డేంజర్ తెలుసు. ఇప్పుడు నేను కేసు పెడితే ఆల్రెడీ థెఫ్ట్ కేసు అమ్మాయి మీద ఉంది. అక్కడ ఈ అమ్మాయికి వచ్చి కొంతమంది కాసుకొని కూర్చున్నారు వైజాగ్లో. ఒక్క కేసు పెడితే రేపు 27 మూసేస్తారు. కేసు వద్దనుకున్నాను నేను. ₹1 కోటి వదిలేసుకుంటారు అయితే. వదిలేసుకు ఎందుకు వదిలేను మరి వదిలేకుండా ఎట్లా ఇంకా చూస్తే 7 వరకు పెట్టకుండా. మరి తన మీ మీద కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళడం కానీ, కాల్స్ రావడం కానీ, మిమ్మల్ని ఏమైనా ఇంటరాగేషన్ చేయడం ఏం జరిగిందా? జరిగింది. ట్రెస్పాస్ కేసు పెట్టినరు, ఇంటికి వచ్చి అబ్యూజ్ లాంగ్వేజ్ మాట్లాడిన పెట్టినరు. పోయిన స్టేషన్లో మాట్లాడుకున్నా, ఏం జరిగిందో చెప్పిన, అక్కడ ఒక పిటిషన్ ఇచ్చిన, నాకు స్టేషన్ బిల్ వచ్చి తీసుకొని వచ్చేసిన, అంతే. పెడతాం మేము, ఆ ప్రయత్నాలు చేస్తాం, ఎందుకు వదిలి పెడతాంలే కానీ. కాకపోతే చూద్దాం ఇక ఎక్కడ దాకా పోతాం. మనకేం కావాలి ఇప్పుడు? నాకు న్యాయం కావాలి అంటే నాకు డబ్బులే కావాలి ఇప్పుడు అమ్మాయి దగ్గర. బట్ మీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఒకసారి స్టేషన్కి వెళ్ళి మీరు రివర్స్లో కేసు పెడితే అయిపోద్ది కదా. పాయింట్ ఆడియన్స్ దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అదే అడుగుతారు, మీరే కేసు పెట్టచ్చు కదా. అవును, నేను ఎందుకు పెడతలేనంటే, నేను ఇప్పుడు కూడా అమ్మాయి మంచి కూడా ఆలోచిస్తున్నా. ఇప్పుడు అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ పడితే అక్కడ మూసేస్తారు వైజాగ్లో. ఎందుకు మూసేస్తారంటే, ఆల్రెడీ 2 కేసులు అమ్మాయి మీద. ఒకటి చీపురుపల్లి ఉంది, ఒకటి 4th టౌన్ ఉంది. వాళ్ళ హస్బెండ్ మీద కూడా కేసు ఉంది ఒకటి. ఇప్పుడు ఒకటి పడింది అనుకో, అతను చాలా స్ట్రాంగ్ పర్సన్లు వాళ్ళు. మిమ్మల్ని ఇన్ని ఎలిగేషన్, మీ మీద ఇన్ని ఎలిగేషన్ చేసి, సరే కైండ్ ఆఫ్ మీరు ఒక పబ్లిక్లో ఉన్నారు, లేకపోతే ప్రైవేట్ లైఫ్ చేస్తున్నా, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ చూస్తారు వీడియోస్, ఇన్ని ఎలిగేషన్స్ మీ మీద యూట్యూబ్లో వస్తున్నాయి. ప్లస్ కొన్ని కాల్ రికార్డింగ్స్లో మిమ్మల్ని పచ్చిబూతులు తిడుతుంది. ప్లస్ సొసైటీలో సమ్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ జరిగింది. అవును, ఎంతో కొంత. ఇంత జరిగినప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామన్నప్పుడు, టు బీ ఫ్రాంక్, ఇట్లా మీడియా ముందుకు రావడం కంటే పోలీస్ స్టేషన్ పోయి నా మీద ఇట్లా ట్రాప్ జరిగింది, తెలియాల్సిన జనాలు తెలిసిపోయింది కదా, అవును, ఇలా ట్రాప్ జరిగింది, ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అని ఇచ్చేస్తే ఇమ్మీడియట్గా కేసు సాల్వ్ అయిపోతుంది అనేది నా పాయింట్. మీకు రావాల్సిన డబ్బులు మీకు ఇప్పించేయచ్చు, మీరు ఇచ్చిన ఫ్లాట్ మీకు ఇచ్చేయచ్చు. ఇంకా మీరు ఏవేవైతే కోరుకుంటున్నారో, మీ దగ్గర కంప్లీట్ న్యాయం ఉన్నప్పుడు కంప్లీట్ న్యాయం చేయించే బాధ్యత పోలీసులది ఉంటుంది కదా, కోర్ట్స్ ఉంటుంది కదా. ఎందుకు ఇట్లా ఒకరి మీద ఒకరు ఎలిగేషన్స్ వేసుకోవడం అనేది నా పాయింట్. ఇప్పుడు ఒకటన్నా, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినామనుకో, నాకు అమ్మాయికి మధ్యలో సెటిల్ అయిపోతుంది ప్రాబ్లం, ఓకేనా? పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం కావాలో మనకి ఇప్పిస్తారు అంటున్నావు కదా, అది నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు పెట్టడం ఇష్టం లేదు. ఒకటి, ఎందుకు ఇష్టం లేదంటే, ఈ అమ్మాయిది ప్రపంచానికి తెలవాలి మొత్తం. మీడియా కోసం తెలుస్తుంది కదా, పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏం తెలుస్తుంది? పోలీస్ స్టేషన్ పెట్టినా తెలుస్తుంది కదా. లాస్ట్ కూడా పోలీస్ స్టేషన్ పెట్టిన వాళ్ళు వెళ్ళి పట్టుకుని గోల్డ్ రికవర్ చేసిన తర్వాత, రికవర్ చేసాము, గోల్డ్ దొరికింది మాకు, మిగతా ఎక్కడ ఉందో తెలీదు, ఆ పనుల్లో ఉన్నామని చెప్పారు. పోలీసులు కూడా చెప్పారు. చెప్తారు, ఏ కేసు అయినా కూడా పోలీసులు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పెడతారు. నేను ఏమంటున్నానంటే, పోలీసులతో పోయేది అంటే పోతా, వాళ్ళ అప్రోచ్ అయినా అవుతున్నాం కూడా, ప్రాసెస్ స్టార్ట్ చేసినాం మేము కూడా, వాళ్ళు కూడా మనకు అనుకూలంగానే చెప్తున్నారు. ఇంకొకటి, పోలీస్ స్టేషన్కి పోయేదానికంటే మీడియాకి వస్తే నాకు ఎక్కువ ఉంటుందని వచ్చిన నేను. దాని గురించి తెలియాలని మీడియాకి వచ్చిన నేను. ఇంకొకటి ఏంటంటే, అమ్మాయి ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూ మీరు చూసుకోండి, కామెంట్లు ఏమిస్తా చూసుకోండి మీరు ఒకసారి. ఎవరికి పబ్లిక్ పాజిటివ్ ఉన్నారు. బిగ్ టీవీలో కూడా నాకు పోలింగ్ పెట్టిండ్రు, నాకే 89% వచ్చింది. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రజలు, మీడియా. కానీ ఎండ్ ఆఫ్ ద డే మీడియా, ప్రజలు సపోర్ట్ చేసిన, ఎవరు సపోర్ట్ చేసినా ఒక సొల్యూషన్ రావాలి అంటే ఇది రైట్ వే కాదు, అదే రైట్ వే అనేది వెళ్తా. పిఎస్ కూడా వెళ్తా, కంప్లైంట్ చేస్తున్నామో చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే నేను పోయి చిన్నగా ఇస్తే ఏదో చిన్నగా 420 చీటింగ్ కేసు పెడితే స్టేషన్ బిల్ వస్తుంది అమ్మాయికి, నాకు అది ఇష్టం లేదు. పెద్దగానే చేస్తాం అది. సో ఎట్లా అంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి యాజ్ ఆఫ్ నో? మీరు చెప్దాం అనుకున్న పాయింట్స్ ఏంటి? ప్రూఫ్స్ ఏమున్నాయి మీ దగ్గర? నా దగ్గర మేము తిరిగినాయి,
ఉన్నాయి హోటల్స్, మేము హ్యాపీగా గడిపిన క్షణాలు, మేము హ్యాపీగా మెసేజ్ చేసుకున్న అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఒకసారి మీ మెసేజ్లు ఏమేమి చేస్తున్నా చూపిస్తాను. నేను ఫస్ట్ పరిచయం అయినప్పటికీ ఇప్పటిదాకా ఆల్రెడీ వేరే మీడియాలో సార్ అవన్నీ మెసేజ్ అవన్నీ మెసేజ్లు, మేము దిగిన ఫోటోలు, నేను ఇచ్చిన గోల్డ్, నేను ఇచ్చిన అన్నీ ఉన్నాయి దీనిలో ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇక్కడ పేరు ఉంటుంది, అపోలోని పెట్టుకుని చెప్పినా కదా, నాకు ఇష్టమైన పేరు పెట్టుకుంటా అమ్మాయిది నేను. అంటే మేము పరిచయం కాక ముందు సౌమ్యశెట్టి మాత్రమే ఉంది. నేను పరిచయం అయినాక ఈ డీపీ చూసుకోండి, ఆమె ఇన్స్టాగ్రామ్ డీపీ కూడా చూసుకోండి మీరు. ఇప్పుడు నేను పెడుతున్నా కదా అబ్బా, ఇవన్నీ ప్రూఫ్లు ఇస్తున్నా కదా, ఇప్పుడు ఆమెను కూడా ఏమను ప్రూఫ్లు ఏమను, ఈ మెసేజ్ నాకు కదా చెప్పమను. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇది ఫేకో నిజమో కావాలంటే వాట్సాప్ చాట్ పోలీసులు తీయగలరు కదా, తీస్తారు, ఈజీ తీస్తారు. ఇయ్యమని మరి నేను వద్దంటలేను కదా. ఎన్ని డబ్బులు అడిగింది, ఏమున్నది, ఢిల్లీ పోయినప్పుడు ఏం జరిగింది, ఇవన్నీ ఇస్తే తెలుస్తుంది కదా. ఏడో మీడియాలో కూర్చొని చదవండి ఒకసారి. చదువుతా. సార్ నాకు అర్జెంట్గా 80K కావాలి, 80K 80,000 కావాలి. టుమారో మా డాడీ చనిపోయి వాళ్ళ డాడీ చనిపోయి 1 year అవుతుంది, దానికి ఫంక్షన్ చేయాలని చెప్పి కావాలన్నది. నేనేం చేసిన, సార్ ఈవినింగ్లో పంపిస్తాను. ఎప్పుడు 124కి పెట్టిన మెసేజ్, థ్యాంక్ యూ అన్నది. మర్చిపోకండి ఇది నా డ్రీమ్ అని పెట్టింది అమ్మాయి. ఇక్కడ పక్క అమ్ములని, అప్పటికే అమ్ములు అంటుంటే ఇప్పుడు వాళ్ళ అమ్ములు అంటే ఏమంటారు తెలుసా, నేను ఏమని నాన్న అని పోయిందంట, అంటే ఒక నాన్నలాగా ఆదరిస్తా అని పోయిందంట. ఇప్పుడు అనేది వాళ్ళు చాలా ఉన్నాయన్న మెసేజ్లు, చదువుకోమని వద్దంటలేను. ఇది ఫస్ట్ డే మెసేజ్ చేసిన అమ్మాయికి, ఫస్ట్ డే ఫిబ్రవరిలో అనుకుంటే. ఎప్పుడు అది హాయ్ మేడం ఐ డోంట్ రికగ్నైజ్, వెంటనే 24 మీరు పెడితే 25 మెసేజ్, 26 మీ వాయిస్ మెసేజ్. ఏమని బెటర్ వాయిస్ నోట్ నేను పెట్టిన, ఏమని అంటే మామూలుగా నేను మేడం ఇట్లా హైదరాబాద్ ఉన్నాం కదా మనము, ఓకే ఎలా ఉన్నారు, నేను మీకు ఇంకా గుర్తున్నాను, తెలుసు మేడం, యూట్యూబ్లో చూశాను, నా మీద దొంగ అనే కేసు పెట్టారు సార్, మీరు నమ్ముతున్నారా? నేను నమ్మను మేడం, మీరు ప్యూర్ గోల్డ్. ఇక్కడైతే మీకే ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఉంది అంటున్నా కదా నేను. థ్యాంక్ యూ సార్, మీరైనా నన్ను నమ్మారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది అని పోయినా కదన్నా, ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు కదా, మరి ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేసింది అంటున్న క్వశ్చన్. నేను నాన్నలు అని పిలుస్తారు. ఓకే, ఆమె పెట్టుకున్న పేరే నాయన. ఓకే, నాన్నలు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎవరిని కొడుతున్నారు, కొడతారా? మామూలుగా గొడవలు ఉంటాయి కదా నాకున్న వ్యాపారంలో, అట్లా. నా నెక్లెస్ రెడీ అయిందా, రాధా గారు ఎలా ఉన్నారు, విలేజ్లో ఉన్న అమ్ములు బంగారం పెట్టినా, మరి ఇంటెన్షన్ ఉంది అంటే కాశీ పోయిన తర్వాత ఇదంతా మెసేజ్లు. నువ్వు వచ్చేలోపు రెడీ అవుతుంది. ఓకే ఓకే, ఫార్మల్ మెసేజ్. బలరామ్ ఉన్నాడు, నైట్ కాల్ చేస్తాను అన్నలు. ఓకే మేడం. బలరామ్ వాళ్ళ హస్బెండ్కి ఏం తెలియదు, అన్నీ తెలుసు. ఈ కాశీ కూడా వాళ్ళ ఫ్యామిలీ తెలియదంట కదా. మీరు కొత్త మాటలన్నా, నేను ఏమంటాను అదంతా అదంతా అబద్ధం. ఇప్పుడు నేను ఒక వీడియో పెడతాను, మీకు అది ప్లే చేయండి. ఇప్పుడు అతను ఎవరు ఏదో వచ్చింది కదా, చాలా దాని తర్వాత మాట్లాడదాం. కాశీకి పోయిన ఇద్దరమే. ఇది మేమున్న తాజ్ హోటల్, తాజ్ గ్యాంగ్స్ అని 7 star హోటల్ ఇది కాశీలో. డేటు టైము ఎవరెవరు మొత్తం ఉంటుంది దీంట్లో. మీకు ప్రూఫ్ ఇచ్చినా మీరు దాన్ని డిస్ప్లే చేయండి కంపల్సరీ. ఇగో మేము ఎప్పుడు పోయినాము, ఆ డేట్లో పోయినాము. రూమ్ నెంబర్ 508 సౌమ్య కిల్లంపల్లి. ఓకేనా, ఇక్కడ నా పేరు, సేమ్ రూమ్ నెంబరు, మేము తినే హోటల్ బిల్లుతో సహా మొత్తం వచ్చింది. అది రాత్రి ఫోన్ చేసి కాశీకి అక్కడ పోలీసులు ఏదో మాట్లాడుకొని చెప్పి, ఇక చూడండి ఇక్కడ కూడా ఇది మెయిన్ థింగ్. అదే కిల్లంపల్లి సోమే 5వ తారీఖు వచ్చినాం, రెడ్డి కొండాపూర్ 5వ తారీఖు వచ్చినాం. రూమ్ నెంబరు ఇది, రెఫరెన్స్ నెంబర్ ఇది, కన్ఫర్మేషన్ కోడ్ అది, ఇది రూమ్ నెంబర్. మేము ఇప్పుడు ఫ్యామిలీ ఉంటే ఏడున్నారు మన ఫ్యామిలీ, మేమిద్దరం రూమ్లో ఉంటే ఫ్యామిలీ మొత్తం వేరే రూమ్లో ఉన్నారా? హాయ్ సార్, జస్ట్ ఇప్పుడు లేచాను, లవ్ యూ, లవ్ సింబల్. కాశీలో లాస్ట్ డే మిస్ చేశాను కదా, కోపం అయిందా? ఐఎమ్ సారీ. అలా ఏం లేదు, సారీ, ఇట్స్ ఓకే. ఒకటి అడగాలి, అడుగు. నాకు అర్జెంటుగా 50K కావాలి. ఓకే అమ్ములు, పంపిస్తా. 5 minutes. థ్యాంక్ యూ, ఎంత సేపు పడుతుంది? 5 minutes. థ్యాంక్ యూ నాన్నలు. ఎప్పుడు అడిగినప్పుడు 5 minutes అంతే. డబ్బులు అతను ఉంటే కొట్టేసి ఉంటుంది. సో మిమ్మల్ని ట్రాప్ చేయడం చాలా ఈజీ అయితే. చాలా చేయొచ్చు. ఇంకా పడనుగా, ఇంకెందుకు పెడతా జీవితంలో మళ్ళా. ఇంకోటి సార్ మీకు విషయం చెప్పాలి. కాదు అసలు ఎట్లా డౌట్. ఒకసారి 2 సార్లు పంపించవచ్చు. ఇక్కడ ఒక 25,000 అడిగింది, పంపిస్తున్నాను. 25,000 ఏందన్నా, ఇంకా 5 లక్షలు 3 లక్షలు 8 లక్షలు చాలా ఉన్నాయి ఇంకా. ఇక్కడ సార్ ఒకటి మీకు ఆ వారణాసి ఫ్లైట్ టికెట్ చూపించిన, హోటల్ రూమ్ చూపించిన కదా, ఫ్లైట్ టికెట్ క్లియర్ చూడండి. ఇది సౌమ్య గారిది, ఇది వైజాగ్ టు వారణాసి 14F టికెట్ టైం అది. ఆమె నేను హైదరాబాద్ కనెక్టింగ్ ఫ్లైట్, నేను హైదరాబాద్ ఎక్కాలి. మళ్ళీ నాది హైదరాబాద్ టు వారణాసి 19F ఈ నాది. నెక్స్ట్ ఫ్లైట్ కూడా మళ్ళీ 8వ తారీఖు వారణాసి టు హైదరాబాద్ 19E ఆమెది.
వారణాసి టు 19F నాది. ఫ్యామిలీ ఎక్కడుంది ఈడ? అన్ని కట్టుకథలు, తప్పించుకునేదానికి కట్టుకథలు. డబ్బులు మాత్రం వదిలేదు లేదు, డబ్బులు బంగారం వదిలేదు లేదు. ఎవరికి ఇచ్చిండ్రో నాకు ప్రూఫ్తో సహా కావాలి. నేను పెట్టేది ప్రతి ఒక్కటి నిజం. ఫోటోలను దసపల్లలో ఇది మేము పెళ్లి చేసుకున్న ఫోటో. మేమిద్దరం రూమ్లో పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం ఆ వీడియో కూడా మీకు పెడతా. మంగళసూత్రం ఇట్లా పట్టుకొని వచ్చేది ఉంటుంది, పసుపుతాడు. సో ఇష్టపూర్వకంగానే ఉన్నాం. మీ డబ్బులు అడిగినప్పుడు 100% ఇష్టపూర్వకంగా ఉన్నాం. మీ డబ్బులు అడగడం స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే అమ్మ నిలదీయడం స్టార్ట్ చేసినా ఆమె ఉల్టా అయింది. ఓకే. ఆమె కానీ అంబిక కానీ ఇద్దరు ఒకటయ్యి నన్ను ఈ రోజు ఈ స్థితికి తెచ్చిండ్రు. అయినా వదిలిపెట్టేది ఏం లేదు. లీగల్గా పోతా, మీడియా ముందుకు మళ్ళీ వస్తా. నేను మొన్న మీడియా ముందు చెప్పిన బ్రో, నేను ఇది ఒక్క ఇంటర్వ్యూ లాస్ట్ నేను చెప్పాను. హాస్పిటల్కి పోయినాక, ఢిల్లీ పోయినాక వాళ్ళు పెట్టిన మెసేజ్ నాకు ఆవిడ. రూమ్స్ అండ్ ట్యాక్సీ ఒక రోజుకి 29,000, అట్లా 2 days. ఫుడ్ 3,600, లంచ్ 2,300, డిన్నర్ 467, హాస్పిటల్ విజిట్ 100, అన్ని వేలల్లో ఉంటాయి అవన్నీ. 1,100, కన్సల్టేషన్ 2 లక్షలు 3 లక్షలు అయిపోయింది. ఎగ్జామినేషన్ 8,000, బ్లడ్ టెస్ట్ 17,550, స్కానర్స్ 5,000, ఇంజెక్షన్ 7,800, 1,250, ఐవి 4,000, ఇంజెక్షన్ 3,200, రూమ్ ఛార్జెస్ 2,000, క్లీనింగ్ అంతా 1,000, మొత్తం 3 లక్షలు ఓన్లీ ఇల్లు వచ్చినందుకు. ఎన్ని డేస్కి? 2 days అంతే. 2 days 3 lakhs. మేమిద్దరం కాశీలో ఉన్నప్పుడు ఫోటో అది. ఇప్పుడు కాశీ ఫ్యామిలీ. కాశీలో మీరెందుకు కనిపించాలి అసలు? ఎక్కడ కాశీ ఫోటోలు చూపించిన కొత్త ఉంది ఇది పెళ్ళిది. ఓకే. కాశీలో మీరెందుకు లేరు? ఫొటోస్లో ఉన్నాయి కదా. మీరు ఎక్కడున్నారు కాశీలో? దీనిలో లేదు, ఫోన్లు ఉన్నాయి కదా, మీకు ఇస్తా కదా అన్నీ. ఓకే. ఇది దసపల్ల కదా, హైదరాబాద్, వైజాగ్లో. ఆ పక్కల వాళ్ళందరూ, వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నాడు పక్కల. ఈ పక్కల చేయి గుర్తుంది, ఈ చేయి వాళ్ళ తమ్ముడు అక్కడ కూర్చున్నది. ఓకే. మామూలుగా హోటల్లో ఉన్నాం కదా ఆ రోజు, చిన్న డ్రింక్ పార్టీ లాగా. నేను ఇందాక చెప్పినా కదా మీకు, హైదరాబాద్ టు అనంతపురం పోయిన వాళ్ళ హస్బెండ్ మేము అని చెప్పిన టికెట్లు చూపించిన కదా, అంబిక అడ్వకేట్కి పోయినప్పుడు అది. ఓకే. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, అది డబ్బులు కట్టికి పోయినప్పుడు. లవ్ యూ నన్ను సడగా గుర్తొచ్చారు, తిన్నారా ఏమన్నా? ఇక్కడ మీ చిన్నపిల్లం ఉందని మర్చిపోకండి. మళ్ళీ చూడు, ఫార్మల్ రిప్లై ఇవ్వండి. కే మిస్ యూ, గుడ్ ఈవినింగ్ సార్. మళ్ళీ ఏదో చదివా అనుకుంటారు, నిజంగానే ఉన్నాయి మెసేజ్లు. అది ఒక మధ్యలో బ్రహ్మానందం గారి ఫోటో కూడా ఉంది చూడు, జోక్ ఏదో కామెడీ పెట్టినట్టుంది. ఎప్పుడు నా ధ్యాసే మీకు. మరి అట్లే ధ్యాస లేకుండా. మీ వైఫ్ సైడ్ నుంచి ఇవన్నీ అంటే గోల్డ్? నేను ఇచ్చిన గోల్డ్. ఇవన్నీ గోల్డ్ నేను ఇచ్చినాయి. అంటే అరవై నేను డబ్బులు వేసిన, ఆమె వైజాగ్లో తీసుకుని కొనుక్కున్నది పై కొనుక్కుని మీకు నాకు బిల్లు పెట్టింది. కొనుక్కొని ఇది కొన్నాను పెట్టింది. ఓకే. ఇంకేం గోల్డ్ ఇచ్చారు మీరు? ఇది ఒకటేనా? ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, చాలా ఉంటాయి. ఇది ఒకటే గోల్డ్ ఇచ్చారు? ఇక్కడ ఉన్నాయి. ఎంత ఒకటి చెప్పండి ఒకసారి. అది 2.4 ఉంటుంది. అది 2.4 lakhs ఈ నెక్లెస్. ఈ రెండు కలిపి 5.4 కదా. ఇదా? ఇది 7.4. ఇది 7.4. ఇది ఆ ఫస్ట్ది కలిపితే 5.4. ఓకే. 5.5 లక్షలు. 3 monthsలో ఇన్ని ఇచ్చారు. సేమ్ ఫోటోలే, డబుల్ వచ్చింది అది. ఇది అదొక 3.5 ఉంటుంది. పైది ఒకటే, అదో 3.4 అటు ఉంటుంది. 3.4. ఇది ఒకటే, ఇది పైన అలా, అది కూడా డబల్ ప్రింట్ వచ్చింది. అప్రాక్సిమేట్లో 20 తులాలు ఇచ్చిట్టాం. ఇవన్నీ అప్పుడు హాస్పిటల్ బిల్స్. ఈ ఫేక్ బిల్స్ అంట, నాకు తెలియదు అది. వాళ్ళు ఏమంటే ఎస్టీడీ రోగం వచ్చని చెప్పారు కదా, ఇది ఫేక్ బిల్స్ అంట. ఇవన్నీ మీ ట్రాన్సాక్షన్స్ మొత్తం. ఇది ఇంకోటి చెప్పాలి మీకు, అది మీకు ఒకటి చెప్పాలి కదా. ఇక్కడ మురళీ రేపల్లి అని అతని ఉంటుంది, అతని పేరు మురళీ రేపల్లి. 360 degrees అని చెప్పి న్యూస్ ఛానల్ అవుతుంది. నేను ఏం చెప్పిన అంటే, ఈ డబ్బులు మీకు ఒకసారి చూపిస్తా. ఇది ఏమైందంటే, నాది ఒక అకౌంట్ బ్లాక్ అయింది చెప్పినా మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన. చెప్తే అతను దాన్ని పట్టుకొని అతను ఏదో వల్గర్గా మాట్లాడితే ఏదో చేసి ఇంటర్వ్యూలో ఆయనకు చూపిస్తామని తెచ్చినది. నేను April 12th నాకు కొన్ని పేమెంట్లు వచ్చి నా అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పిన కదా, ఈ అమ్మాయి అకౌంట్ వాడుకున్నా. ఆ ఒక్క రోజులో చూడండి ఎన్ని డబ్బులు పడినాయి. నా డబ్బులు ఇవే డబ్బులు నాకు కొట్టి రిటర్న్ చేసిన అమౌంట్ అని చెప్తుంది. ఓకే. ఈ డబ్బులు నా అకౌంట్ వేరే ఒక బ్లాక్ అయింటే ఈ అమ్మాయి అకౌంట్ వాడుతుంటే ఈసారి తీసుకో అని చెప్పింది. April 12th 2025 ఇన్ని డబ్బులు పడినాయి.
ఈ డబ్బులు మొత్తం నేను వేసిన డబ్బులు, అంటే మనోళ్ళు వేసిన డబ్బులు ఇక్కడ దాకా 8,95,90,000. ఇదే పేమెంట్ నాకు కొట్టింది. కొట్టి ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చినాము, అగ్రిమెంట్ తీసుకున్నాము, గోల్డ్ ఇచ్చినామని చెప్తుంది. నేను ప్రూఫ్ చూపిస్తున్నా, ఈ డబ్బులే నాకు కొట్టింది మళ్ళీ. అమ్మాయి నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు, డబ్బులే మళ్ళీ మీకు కొట్టి నాకు అంటే అకౌంట్, ఇప్పుడు నీ అకౌంట్ వాడుకుంటా బ్రదర్, నేను నా డబ్బులు నాకు కొడతావు కదా, అది చేసింది. ఆ అకౌంట్ నెంబర్ ఆమె చూసుకోండి పైన, మళ్ళీ వేరేదా అనుకుంటారు మళ్ళీ. ఇది ఎవరి అకౌంట్ ట్రాన్సాక్షన్? సోమేష్ శెట్టిది అకౌంట్. అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటే దీనిలో ఇంకా చాలా ఉన్నాయి. నేను ఓన్లీ 12th నాడు 8,90,000 రూపాయలు మాత్రమే చూపిస్తున్నా మీకు ఇక్కడ. ఫస్ట్కి వెళ్ళి తీసుకుంటే ఏప్రిల్ 1st వెళ్ళి ఏప్రిల్ 2nd కూడా వేసిన డబ్బులు. ఓకే, 31st మార్చ్కి తన అకౌంట్ బ్యాలెన్స్ 1,074 రూపీస్ అంతే. 31st మార్చ్కు. ఏప్రిల్ 2nd తీసుకొని ఎంత ఉంది? ఏప్రిల్ 2ndకి వెళ్ళి మొత్తం నా స్టార్ట్ అయింటుంది. ఏప్రిల్ 2nd నుంచి మీద. మీరు ఎప్పుడు పరిచయం పిల్లకి? మార్చి కదా, ఫిబ్రవరిలో కదా పరిచయం. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ కదా. ఏప్రిల్లోనే మీరు పరిచయం? ఫిబ్రవరిలో స్టార్ట్. ఫిబ్రవరిలో ఫోన్లో కన్వర్జేషను. మార్చి ఎందుకు ఫిజికల్గా కలుసుకున్నాం. సో మీరు సరే, ఫిజికల్ అంటే మామూలు 2nd నుంచి చూడమంటున్నారా? ఏప్రిల్ 2nd నుంచి మీరు పరిచయం అంటున్నారు. ఏప్రిల్ 2nd నుంచి మేము ఆమెకు డబ్బులు వేసడం స్టార్ట్ చేసినాం. ఓకే, చూడండి ఉంటుంది ₹1,00,000 ఒకటి, 30, 50, 40, 90 ఇట్లుంటుంది. 5,000 మొత్తం ఒకటే అకౌంట్ నుంచి పడ్డాయి. 5,000, 25,000, 50,000 అవి మొత్తం నావే. ఏప్రిల్ 2ndకి వెళ్ళి ఏ పేమెంట్ వచ్చినా నావే. కావాలంటే మొత్తం ప్రూఫ్లు ఇస్తా. ఇప్పుడు ఇంకోటి బ్రదరు, నేను మీకు ఇచ్చిన కదా, ఏప్రిల్ 12th ఇచ్చిన కదా, ఆ పక్కల ఫోన్పేలో ఆమె కొట్టిన నెంబర్లు ఉంటాయి, మా నెంబర్లు ఉంటాయి చూసినావా, ఆ నెంబర్లో ఫోన్ చేసి కనుక్కోండి. ఏ ఊరు అంటే మహబూబ్నగర్ అంటారో ఏమంటారో. అక్కడ నుంచి తన అకౌంట్ బ్యాలెన్స్ 5,00,000, 6,00,000, 4,00,000. ఓకే, ఇదంతా మీరు యూజ్ చేసిన అకౌంట్? యూజ్ చేసిన అకౌంట్. 6,00,000 ఆమెకు అంటే ఓన్లీ 12th మాత్రమే యూజ్ చేసినారు. నాకు పర్సనల్గా వేరే వాళ్ళు డబ్బులు వేసేదంటే. ఓకే, ఆయన మురళి అంటుండే కదా, మురళి రేపల్లే. ఓకే, 6,00,000 బ్యాలెన్స్ ఉన్నంతే. అంటే 31st మార్చ్కి 1,000 బ్యాలెన్స్ ఉండేది. ఏప్రిల్ ఎంత పెరిగింది చూడండి. 13th ఏప్రిల్ 6 lakhs బ్యాలెన్స్. ఇంకా పెరుగుతుంది. రేజింగ్లో ఉంది ఆమె అకౌంట్ అప్పటి నుంచి. అక్కడ నుంచి ఇంకా రేజింగ్. ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 13th వరకు 6 lakhs. ఓకే, మళ్ళీ మీ గొడవ ఎప్పుడైంది? జూలై తర్వాత ఇంక అంతే. జూలై, ఆగస్ట్ ఫస్ట్ చూద్దాం. ఆగస్ట్, ఏప్రిల్లో కూడా మీరు కలిసి ఉన్నారా? ఏప్రిల్లో కూడా. జూలై 12th లాస్ట్ మేము ఇద్దరం. ఇంకా ఏప్రిల్లో కూడా కలిసి ఉన్నారు? ఏప్రిల్ కూడా కలిసి ఉన్నాం. మరి ఏప్రిల్ 29th బ్యాలెన్స్ 157 రూపీస్ ఉంది కదా ఇందులో. తీసేసుకుంటుంది, ఏముంది. ఓకే, ఏప్రిల్ 25th ఎంత ఉంది? 157 రూపీస్. అది ఎంబడెంబడి తీసేస్తుంది కదా. నేను కాశీలో పోతే కూడా వేసిన 7వ తారీఖు మేము కాశీలో ఉన్నాం కదా, అది కూడా చూపిస్తాను నీకు. 6వ తారీఖున అడిగో 1,30,000 నేను కొట్టిన పేమెంట్ ఇది. 6వ తారీఖు కాశీలో ఇగో లక్ష్మీకాంత్ నా పేరు ఉంది కదా, ఇగో లక్ష్మీకాంత్ నా పేరు ఉంది కదా, 10,000 లక్ష్మీకాంత్ నా పేరే కదా, మీ పేరులో ఉన్నది 50,000 నా పేరే కదా. ఈ మొత్తం ఇగో 1,30,000 కొట్టినప్పటికీ ఈమె ఏం చేసింది, 1,30,000 ఆమె ఇంకోటి SBI బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎంబడే టైంతో సౌండ్ చూడండి. ఇంకో అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టి ఎంబడే ట్రాన్స్ఫర్ చేసుకున్నది. నేను కొట్టిన ఎంబడే ట్రాన్స్ఫర్ చేసుకున్నది. ఇంకోటి మురళి అనే పర్సన్ ఇందాక మీరు చెప్పినట్లుగా అందులో ఆయన మాట్లాడింది ఏంటంటే తీన్మార్ మల్లన్న న్యూస్ ఛానల్ ఏదో కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాప్ కేసు కూడా ఏదో నడుస్తుంది అని. ఎంతవరకు నిజం అది? ఇప్పుడు ఆ మురళి రేపలకు ఒక మాట చెప్తాను నేను. ఆయన నిజంగా మొగోడైతే, ఆయన ఏమో మాట్లాడుతాను వల్గర్గా మాట్లాడుతాను ఫస్ట్, అతని వాడు వీడని మాట్లాడుతాను కదా, ఫస్ట్ ఆ భాష తగ్గించుకోమని చెప్పాలి అతన్ని. ఎందుకంటే అతన్ని కూడా పబ్లిక్ చూస్తున్నారు. ఇప్పుడు సోమేష్ శెట్టి గురించి అతను ఇంటర్వ్యూ చేసిండు కదా, అతను ఎందుకు అంత పాజిటివ్గా ఉన్నాడు అమ్మాయి మీద, దాని గురించి తర్వాత మీకు ఫోటో చూపించి మాట్లాడతా. తీన్మార్ మల్లన్న గురించి చెప్తాను మీకు విషయం. ఆ నిజంగా మొగోడైతే ఇంకేమన్నా పుట్టింటే ఆ వీడియోలో ఉన్న లక్ష్మీకాంత్ రెడ్డి నేనని ప్రూవ్ చేయమని చెప్తాం వాడిని. తీన్మార్ మల్లన్న దగ్గర న్యూస్ లక్ష్మీకాంత్ కిడ్నాప్ చేసిండు, కరెంటు షాట్ పెట్టిండు, బ్లాక్మెయిల్ చేసిండని ఓ వీడియో ప్లే చేసినది అవలగాడు. వాడు నిజంగా దమ్ము ధైర్యం అని నన్ను ఇంటర్వ్యూ చేయమని, మీడియా మీద నన్ను ఇంటర్వ్యూ చేయమని, విత్ ప్రూఫ్లతో ఇంటర్వ్యూ ఇస్తాను నేను. నేను ఆడియో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఆడు కూడా నాకు చాలా గలీజ్గా మాట్లాడిండు. నాకు కూడా ఎంతో అంతో ఉంటుంది, ఆయనకి ఎంత ఉంటుందో నాకు కూడా అంతే ఉంటుంది. ఆయన దమ్ముంటే తీన్మార్ మల్లన్న నెంబర్ నేను పెడతా. తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసి ఆ వీడియోలో ఉన్న లక్ష్మీకాంత్ రెడ్డి, ఆ వీడియోలో ఎక్కడ లేను నేను, పేరు మాత్రమే నాది. ఆ కిడ్నాప్కి సంబంధించిన FIR కానీ ఏమైనా ఉంటే ఆ దమ్ము ఉంటే ముందర పెట్టమని, అదొకటి. ఇంకోటి వాడు ఏమంటుండు, నేను గోల్డ్ స్మగ్లింగ్ చేస్తాను, 2 రాష్ట్రాల పోలీసుల్ని ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నాను, నేనెంత, నా స్థాయి ఎంత, నేను చేసుకునే వ్యాపారం ఎంత, ఆడేదో యూట్యూబ్లో గూగుల్లో కొడితే 100 వస్తాయి. అట్లాంటి పేర్లు వచ్చిన సూట్ కేసులు కాదు, 100 కేజీల బంగారం పెట్టిన నెంబర్లు ఉంటాయి,
ఫేస్బుక్లో అయితే 100 దొరుకుతాయి ఫేక్ న్యూస్లు. అది ఆడు పెట్టుకొని ఏదో చెప్తున్నాడు. ఆయనకి దమ్ముంటే ఆ రెండు నిరూపించామను. అది పక్కన పెడితే సౌమ్య శెట్టి గురించి ఆయన అంతగానం ఎందుకు పాజిటివ్ ఉన్నాడు, ఎందుకు పాజిటివ్ చేస్తున్నాడు చెప్పాలని మీకు నేను. ఆమెకు అతనికి ఉన్న రిలేషన్ నాకు తెలియదు. మొత్తానికైతే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆమె ఏం కష్టం వచ్చినా ఆయన భుజం మీద వాలిపోతుంది అమ్మాయి. ఈమెకి ఏమైనా కష్టం వస్తే అతను భుజం మీద వాలిపోతుంది. ఓకేనా. ఇంతకుముందు కూడా భుజం మీద వాలింది. ఎప్పుడు వాలింది? అమ్మాయి వైజాగ్లో దొంగతనం చేసిందే అప్పుడు కూడా మనోడు ఆమెకు ఫుల్ సపోర్టు. అంటే ఈ ఫోటో చూస్తే దాని అర్థం ఏంది? కాబట్టి ఇంకోటి అదే మురళికి చెప్తున్నా, ఇక్కడున్న ఈ అమ్మాయి ఉంది కదా, ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఎవరు చెప్పమని చెప్పు. ఆ రిలేషన్ చెప్పు. సౌమ్య శెట్టి పక్కన ఇంకొక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి ఎవరు? చరిత్ర మాకు కూడా తెలుసు. తొగుతాం, మేము కూడా తొగుతాం. ఆయన తొగితే మేము కూడా తొగుతాం. ఆ నిధిగా ఇంకా చాలా ఉన్నాయి కథలు. ఈ సౌమ్య శెట్టి ఆమె ఎవరు? వాళ్ళ ముగ్గురికి రిలేషన్ ఏంది? బెస్ట్ ఫ్రెండ్సా ఇంకా ఏమన్నా? ఎందుకు కాకపోతే సపోర్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేస్తున్నాడు కదా అమ్మాయి సౌమ్య శెట్టికి. ఒకసారి కింద కామెంట్లు చదువుకోమను, ఎవరికి పాజిటివ్ ఉంది, ఎవరికి నెగిటివ్ ఉంది అని. దమ్ముంటే మళ్ళీ కూడా ఛాలెంజ్ చేసిన, దమ్ముంటే మళ్ళీ కూడా చెప్తున్నా, తీన్మార్ మల్లనతో వీడియోలో ఉన్న లక్ష్మీకాంత్ నేను కూడా ప్రూవ్ చేయమను. ఆయన ఏం పనిష్మెంట్ చేసాడో నేను వాళ్ళ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తా. ఆడు ప్రూవ్ చేస్తే నేను బతికినంత కాలం. అసలు కాదు, అసలు ఈ ఇష్యూ కాకుండా సపరేట్గా అసలు మీరేం చేసి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బయటికి? అదే కదా మళ్ళా. ఇప్పుడు అమ్మాయికి అతనికి రిలేషన్ నాకు తెలియదబ్బా. భుజం మీద వాలిపోయింది కదా, ఆమె కష్టం వచ్చింది, భుజం మీద వాలింది. ఆమెకి యాంటీగా వేయకుండా నాకు యాంటీగా వేస్తున్నాడు న్యూస్ అంతా. ఫస్ట్ వాడు నిజాలు తెలుసుకొని ఏమను వచ్చి ఏడిస్తే కాదు ఈడ. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కోర్టుకి ఏం కావాలి బ్రదర్? సాక్ష్యాలు కావాలా, ఏడుపు కావాలా? సాక్ష్యాలు నాతోనే సాక్ష్యాలు ఉన్నాయి. మీరు క్వశ్చన్ అడుగుతారు కదా, పోలీస్ స్టేషన్లో కేసు పెడతాం, అది కూడా పెడతాం. కాకపోతే ముందు మీడియాకి వచ్చి ప్రజలకు తెలిసిన తర్వాత ప్రజల నిర్ణయం, నా నిర్ణయం ఉంటుంది. ఏం చేయాలో పెద్ద ఎత్తున చేస్తాం పక్కా. సో ఈ ఫ్లాట్ ఏంటి? ఫ్లాట్కి అడ్వాన్స్ ఇచ్చారా? ఫ్లాట్ కంప్లీట్గా తీసుకుని లేదు. ఫ్లాట్ ఏమైందని అంటే ఫస్ట్ అగ్రిమెంట్ అప్పుడు 2 లక్షల రూపాయలు అగ్రిమెంట్ రాసినాం అంతే. అగ్రిమెంట్ 2.5 2.4 ఎంతో రాసినాం అగ్రిమెంట్లో. ఓకేనా. మూవీ అగ్రిమెంట్లో 2.5 లాక్ ఉంది. అది అడ్వాన్స్ కింద, అమ్మాయికి అడ్వాన్స్ కింద ఉంది కదా. ఇంకొకటి అమ్మాయి ఏం చెప్తుందంటే 3 సినిమాలకు అగ్రిమెంట్ చేసిన అని చెప్తుంది. దానిలో 3 సినిమాలకు అగ్రిమెంట్ ఉందా, ఒక సినిమాకి అగ్రిమెంట్ ఉందా? ఒక సినిమాకి ఉంది. ఓకే, అది కూడా తప్పు న్యూసే కదా. 3 సినిమాకి అగ్రిమెంట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చూసుకుంటున్నాను, అంతా తప్ప ఫేక్. వాళ్ళు ఏంది ఇప్పుడు వాళ్ళ దగ్గర నిజమేందంటే అరవడము, ఏడవడము, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడము. ఇదే వాళ్ళ దగ్గర ఉన్న 3 ఆయుధాలు. నా దగ్గర 1000 ఉన్నాయి. ఇంకా మీకు చూపించింది మొన్న కూడా చెప్పిన ఐడ్రీమ్లో, మీకు కూడా చెప్తున్నా. నా దగ్గర ఎవిడెన్స్ 10 మీకు చూపిస్తున్నా. నా దగ్గర 99 ఉన్నాయి. ఇంకా 100 ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాట్లాడినాయి, వాళ్ళ ఆయన మాట్లాడింది, వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోటోలు ప్రతి ఒక్కటి నాకు ఆడున్నాయి. మీకు కాశీపోయిన వీడియో ఒకటి ఆడు పెట్టిండి కదా, రేపల్లె మురళి అంటే తను పెట్టిండి కదా, పక్కన వాళ్ళ ఫ్యామిలీ అంట. వాళ్ళ ఫ్యామిలీకి ఈమెకి ఏమైనా సంబంధం ఉందా? మీకు ఆ వీడియో పెడితే ప్లే చేయండి. పక్కన ఫ్యామిలీ ఎవరు ఉన్నారు, ఆ ఫ్యామిలీ ఎవరు, ఈమె ఎవరు, నేనెవరిని, ప్రతి ఒక్కటి నా దగ్గర మీ సైడ్ ఉన్నాయి కదా. అదే ప్రూఫ్ అయితే మన దగ్గరే ఉన్నాయి. బరాబర్ మన దగ్గర ప్రూఫ్ పెట్టే మాట్లాడుతున్నాం. ఇంకొకటి ఇంటికి అడ్వాన్స్ కట్టిన 2 లక్షలు కాదు, 23 లక్షలు అడ్వాన్స్ కట్టినా మీకు కూడా ఏమన్నా ఛాన్స్ ఉంటే బిల్డర్ నెంబర్ మీకు ఇస్తా, బిల్డర్ కొడుకు నెంబర్ మీకు ఇస్తా. వాళ్ళది వైజాగ్ ఎందాడ దగ్గర పల్స్ టవర్లో ఫ్లాట్ కొన్నా, 23 లక్షలు డౌన్ పేమెంట్ కట్టినా. ఇప్పుడు అక్కడ ఉంటున్నారు వాళ్ళు? లేదు, ఆ ఇల్లు క్యాన్సిల్ అయిపోయింది. నేను డౌన్ పేమెంట్ కట్టిన ఇల్లు వెనక్కి తీసేసుకున్నాం డబ్బులు. ఇంకొకటి చెప్తా బజార్, ఇక్కడ నేను డబ్బులు కట్టడానికి ప్రతిసారి సౌమ్య వచ్చింది, సౌమ్య భర్త వచ్చిండు, సౌమ్య అమ్మ వచ్చింది, సౌమ్య తమ్ముడు వచ్చిండు, సౌమ్య దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది మౌనిక అని, వాళ్ళ అత్త కూతురు. ప్రతిసారి డబ్బులు కట్టిన ప్రతిసారి అందరం పోయే మేము డబ్బులు కట్టినాం. ఇంకొకటి ఫ్లాట్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందరం పోయే 10 లక్షల రూపాయలు తీసుకొని సౌమ్యకి ఇచ్చిన. నెక్స్ట్ టైం మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని పోయినప్పుడు 3 లక్షలు తీసుకుని ఎవరెవరు పోయినరు? నేను, అడ్వకేట్ అంబిక, మొగుడు బలరాం, ముగ్గురం పోయినాం. మూడోసారి నేను లేను, ఎక్కడో హైదరాబాద్ ఉన్నా. మూడోసారి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి సౌమ్య తీసుకున్నది. ఇది నాతో ఏమంటారు సీసీ ఫుటేజ్ నా దగ్గర ఉంది. మీకు నెంబర్ ఇస్తా, మీకు ఛాన్స్ ఉంటే ఒకసారి బిల్డర్కి ఫోన్ చేసి కనుక్కోండి డబ్బులు ఎవరు కట్టినరు, ఎంతమంది వచ్చి కట్టినరు, రిటర్న్ ఎంత తీసుకున్నారని మీరు అడగండి. సో ఇంత జరిగిన తర్వాత అంటే ఎక్కడో నాకు మీరు మనకి వద్దులే కేసులు అవంతా వద్దు అనే పాయింట్లో ఆలోచిస్తున్నారు కాబట్టి ఇది తనతో మాట్లాడటానికి ట్రై చేశారా? తనకు కాల్ చేసి ఎందుకు కేసుల దాకా వెళ్తున్నావు, లైట్ తీసుకొని ఏమైనా మాట్లాడటం ట్రై చేశారు, డబ్బులు ఇచ్చేసి వదిలేసి అని? బ్రదర్ నేను ఏమంటున్నానంటే నాకు మాట్లాడడానికి ఛాన్స్ లేకనే నేను మీడియాకి రావాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను అమ్మాయిలు రిలేషన్లు ఉన్నాము, మా ఇద్దరికి మాత్రమే తెలుసు అది. నేను మాట్లాడడానికి పోయిన ప్రతిసారి నన్ను అవాయిడ్ చేస్తుండ్రు అమ్మాయి. నేను ఎవరితోనూ మాట్లాడాలి. ఇంకా
ఇప్పుడు నాకున్నది ఎవరు మధ్యలో ఉన్నది అడ్వకేట్ అంబిక. మాట్లాడితే అంబికతో మాట్లాడాలి, లేదా సోమశెట్టితో మాట్లాడాలి. సోమశెట్టి వాళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం నా నెంబర్ బ్లాక్లే. ఎందుకంటే ఇదంతా పథకం ప్రకారము అడ్వకేట్ చేపించింది. అడ్వకేట్ ఎందుకు చెప్పి అడ్వకేట్ తిట్టిన నేను ఒక రోజు. ఏం తిట్టినంటే, ఇప్పుడు 12 లక్షల రూపాయలు నువ్వు డబ్బులు తీసుకున్నావు కోర్టుకు కడతాని చెప్పి, కోర్టుకు కట్టలేదు, ఒక ప్రూఫ్ లేదు, ఏమి లేదు, మరి ఎవరిని అడగాలి నేను? నన్ను ఎంత టార్చర్ చేసింది తెలుసా 12 లక్షల కోసం. 3 రోజులు డబ్బులు ఇచ్చిన ఎవరికి? అడ్వకేట్ గారికి. అక్కడ స్టార్ట్ అయింది లొల్లంతా ఇది. సో ఆ సినిమా కోసమే ఆ లిప్ లాక్లు అవంతా సినిమా కోసమేనా లేకపోతే సినిమా ఎక్కడలే అన్న. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఈయన మనం ఒక 5-6 మంది ఉన్నాము. ఎంత డెమో షూట్ చేసినా ఏమి చేసినా పక్కల క్రూ ఉంటారు కదా, టీం ఉంటుంది కదా, స్టాఫ్ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒక్కని తీసుకుంటానా? ఇప్పుడు అమ్మాయి ఫోటోలు, ఇప్పుడు అమ్మాయి సినిమా షూటింగ్ మళ్ళీ చేస్తుందంటే అమ్మాయి కూడా ఉంటుంది కదా ఇంటెన్షన్, నేను మళ్ళీ స్టార్ట్ అయినా, లైఫ్ స్టార్ట్ చేసినా అని ఫోటోలు తీసుకొని వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటుంది కదా. పనికిమాలిన వీడియోలు మొత్తం తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటుంది కదా. మరి అమ్మాయి సినిమా అగ్రిమెంట్ ఉంది, సినిమా ఒప్పుకున్నా, సినిమా స్టార్ట్ అయింది అనేది ఎవరికైనా లైఫ్లో ఉంటుంది కదా. ఒకటి ప్రూఫ్ అయినా పెట్టుకుంటారు కదా. ఒకటి ఇన్స్టాగ్రామ్లో పనికిమాలిన వీడియోలు మొత్తం పెడుతుంది. ఇది ఎందుకు పెట్టలేకపోయింది మరి? అది మా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ, మా ఇద్దరి మధ్య జరిగిన వీడియో. అది ఎక్కడ షూటింగ్ లేదు, డెమో లేదు, ఏమి. మళ్ళీ కూడా చెప్తాను బ్రదర్, నేను మా ఇద్దరి మధ్యలో చాలా జరిగినాయి. ఫిజికల్గా జరిగినాయి, మెంటల్గా ఉన్నాం, అంతా బాగున్నాం. మా ఇద్దరు అండర్స్టాండింగ్లో అగ్రిమెంట్ అయింది, మా ఇద్దరు అండర్స్టాండింగ్లో పెళ్లి చేసుకున్నాం, మా ఇద్దరు అండర్స్టాండింగ్లో ముద్దు వీడియో ఆ పిల్లనే నా ఫోన్లో తీసి పెట్టుకున్న వీడియో. ఇది నిజం, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఆమె బాత్రూమ్ వీడియో ఉంటుంది కదా, బాత్రూమ్ వీడియో నా ఫోన్ ఇస్తా మీకు, ఆమె ఫోన్ చెక్ చేసుకోండి, నా ఫోన్ చెక్ చేసి ఎక్కడేమన్నా నా ఫోన్ అక్కడ ఇస్తా, నా దాంట్లో ఏమి యాప్లు లేవు. ఓకేనా? ఏదన్నా ఆ వీడియో ఉంది అని తెలిస్తే నేను గంటం కోసుకుంటా. మొన్న చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. వీడియో తను చూపిస్తే గొంతు కోసుకుంటా అంటున్నాను నేను, నేనే కోసుకుంటా అందరి ముందు. సో నాకు ఈ రాజేష్ అనే పర్సన్తో ఒక ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది. ఏదో కంపెనీలో పనిచేస్తారు తను అని చెప్పేసి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ సంథింగ్. సో ఆయన మిమ్మల్ని అప్రోచ్ చేయరా, మీరు ఆయన్ని అప్రోచ్ చేయరా? కాన్వర్జేషన్ మొత్తంలో ఆయన కూడా ఒక 35 లక్షల వరకు నేను ఇచ్చాను అని చెప్పడం జరిగింది. సో ఇదంతా ఆయన చెప్పారా లేకపోతే మీరు బయట పెట్టారా? ఏం జరిగింది అసలు? లేదన్నా, జూలై 4th నాకు అతనే ఫోన్ చేసి నైట్ పూట, మీకు అది చూపించమంటే చూపిస్తాను, అతను ప్రూఫ్ ఉంది. జూలై 4th అతనే నాకు ఫోన్ చేసి, నేను చేయలే ఫోను. రాత్రి 8 గంటలకు సుమారు 10 కాల్లో తెలుస్తుంది మీరు నా నెంబర్ ఎట్లా వచ్చింది కూడా అడిగారు. నేను ఇంకోటన్నా మీకు అంటే చూపించాలి ప్రూఫ్ ప్రతి ఒక్కటి. జూలై 4th ఉందా? జూలై 4th ఉంది కదా. ఫస్ట్ ఆయన మెసేజ్ డిలీట్ అయింది. ఆయన మెసేజ్ హాయ్ హాయ్ అనేది పెట్టిండు, మెసేజ్ పెట్టిండు, పెట్టి డిలీట్ చేసి నేనేం పెట్టినా కింద హలో ఎవరు అని పెట్టినా. తర్వాత తను ఫోన్ చేసిండు 40 మినిట్స్ ఒకటి, 20 మినిట్స్ ఒకటి. నేను చేసినట్టు అతను చేసినట్టుందా? తనే చేసిండు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. ఆ రికార్డింగ్ మొత్తం వాళ్ళకి పెట్టినా, మీడియాకి బి ఇచ్చిన నేను. అతను చెప్పిన నిజాలు పట్టుకొని వాళ్ళని నిలదీస్తే నాకు ఇక్కడ దాకా తెచ్చిండ్రు. అతను ఇంకా చాలా చెప్పిండు నిజాలు. అతనికంటే ముందు చందు అని ఎవరు అంట, ఆయన దగ్గర అంట, ఆయన కంటే ముందు ఇంకోటి దగ్గర అంటే ఏమేమో చెప్పిండు ఆయన. చెప్పినప్పుడు నాకు ఇంత తలజడుపుకొని అమ్మాయి మీద ఉన్నప్పుడు నేను అడగాలన్నా అడగకూడదా? నేను అడిగిన. ఇక్కడ ఈమెని క్వశ్చన్ చేసిన, అక్కడ అడ్వకేట్ని క్వశ్చన్ చేసిన. అడ్వకేట్ని ఏంది 12 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఏమైనాయి ఆమెను అడిగిన. ఈమెను ఇట్లా ఎందుకు చేసిన ఏమైనా అడిగిన. అనేసరికి ఇద్దరు క్లబ్ అయిపోయి నన్ను ఈ పరిస్థితి ఇచ్చిండ్రు. ఆయన ఎందుకు ఇచ్చారు అసలు డబ్బులు? అన్ని డబ్బులు రికార్డు మీరు విన్నది కదా. ఆమె ఏం చెప్పింది, నన్ను కూడా ఉంచుకోండి. ఆయన చెప్పిన మాటలే నేను చెప్పినా కదా, ప్రూఫ్తో మాట్లాడుతున్నా. నన్ను మీరు ఉంచుకోండి, ఇంతకుముందు వేరే వాళ్ళని లవ్ చేసినా వదిలేసుకున్నాం, లివింగ్ చెడిపోయింది మాకు, నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది, కోర్టు కేసులు ఉన్నాయి, కాబట్టి మీ దగ్గర నేను ఉంటా, నాకు ఈ ఫైనాన్స్ సపోర్ట్ కావాలని చెప్పింది. అతనితో డబ్బులు తీసుకుంటేనే నా దగ్గర ఉంది, మళ్ళీ నా దగ్గర డబ్బులు తీసుకుంది. మీరు ఎక్కడనే అని చెప్పండి ఇది. ఇంకా సో ఫైనల్గా తనేం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ సైడ్ నుంచి? కోర్టుకు రావాల్సిన అవసరం ఉంది, మీరు తన నుంచి ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేం ఎక్స్పెక్ట్ చేసేలేనన్నా. ఇప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను అమ్మాయిని వద్దు అనుకోలేదు, ఇప్పుడైతే వద్దు, నిజంగా వద్దు ఇంకా. ఓకేనా? నేను ఇచ్చిన డబ్బులు కానీ బంగారం కానీ కంపల్సరీ నాకు కావాలి. ఒకవేళ వాళ్ళు ఇచ్చినాము అంటే ప్రూఫ్ చూపించమని, ఎవరికి ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు, ఏడిచ్చిండ్రు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినాం ఎదలు కొట్టుకుంటారు కదా, నాకు ప్రూఫ్ చూపించండి అబ్బా. నాకు ఇచ్చిండ్రా, మా వైఫ్కి ఇచ్చిండ్రా, నా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చిండ్రా, ఎవరికి ఇచ్చిండ్రు, ఏమైంది, ప్రూఫ్ చూపించమని. సో జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇదంతా రెగ్యులర్గా ఫాలో అవుతూ మీ కంటెంట్ని ఆడియన్స్ అందరూ సమ్ కైండ్ ఆఫ్ డైలమాలో లైక్ వీళ్ళది నిజమా అనుకునే వాళ్ళకి మీరు ఏం కన్క్లూజన్ ఇద్దాం అనుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూ? ఏనా ఇప్పుడు ప్రజలకు అందరూ తెలుసు, పబ్లిక్ బయట తెలిసిపోయింది, ఎవరు ఫ్రాడ్, ఎవరు చీటరు, ఎవరు లంగా దొంగ తెలిసింది. చెప్పేది ఏముంటే నేనైతే తప్పు చేసిన భయ్, మళ్ళీ కూడా చెప్తున్నా, నేనైతే 100కు 1000 పైన తప్పు నాదే ఉంది. తప్పు ఇక్కడ పెళ్ళైన తనతో తప్పు అన్నట్టు పని నాది ఉంది.
ఇక్కడ నుంచి ఈ తప్పు నేను చేయను, నాకు వద్దు కూడా ఇంకా. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు ఇంత జరిగినా కూడా ఇంటికి పోయితే కూడా నా భార్య, పిల్లలు, మా నాన్న, మా అమ్మ నన్ను హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు, నాకు చాలు. నేను నా ఫ్యామిలీ గురించే నిజం ఇన్నాళ్ళు నేను రియలైజ్ కాలేదు. ఇది జరిగిన తర్వాత ఇంతమంది చుట్టాలు నన్ను ఏమన్నా కూడా నన్ను మా చుట్టాలు కూడా ఎవరు ఏమనలే. ఎందుకంటే నాకు కూడా తెలుసు, ఇంట్లో తెలుసు, మా చుట్టాలకు మొత్తం తెలుసు. ఓకేనా, నన్ను మళ్ళీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. నాకు అదే నిజం కావాలనుకున్నా. ఈ అమ్మాయి లాంటి వాళ్ళు మనకు ఉండకూడదు లైఫ్లో. ఎందుకంటే ఉంటే మెంటల్ హెరాస్మెంట్, ఫిజికల్ హెరాస్మెంట్, చాలా దారుణాలు జరుగుతుంది. దీనిలో మనం ఏం చేసుకుంటూ తెలియదు, వాళ్ళని ఏం చేసాం కూడా తెలియదు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని యువకులకు చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువకులకు అది. సో అది లక్ష్మీకాంత్ గారి వర్షన్. సో మీకు అటు చూశారు ఇటు చూశారు కాబట్టి ఎవరిది కరెక్ట్ అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఖచ్చితంగా న్యాయం గెలవాలి అని కోరుకుంటున్నాను.